విభజిత ఆంధ్రప్రదేశ్ కలల రాజధానిగా ఆరంభమయ్యింది అమరావతి. భవిష్యత్తు మీద భరోసా కల్పిస్తూ తొలి అడుగులు పడ్డాయి. ఇంతలో ప్రభుత్వం మారింది, పాలసీ మారింది. అమరావతి అంతమే పంతంగా జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. 3 రాజధానులు తెర మీదకొచ్చాయి. దీంతో ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చిన రైతుల గుండె మండింది. ఆ మంటలే అమరావతి ఉద్యమంగా రూపుదిద్దుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా దాని పోరాటం కొనసాగుతూనే ఉంది. 2 ఏళ్లకు పైగా సాగుతున్న ఈ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న అమరావతి జేఏసీ నేతలు శివారెడ్డి, తిరుపతిరావు, సుధాకర్, శైలజలతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం అండి. నమస్కారం. మీరు తిరుపతిరావు గారు, అవును సార్. సుధాకర్, శైలజ, శివారెడ్డి గారు. సో ఇప్పుడు 45 డేస్ సుదీర్ఘంగా కాకపోయినా 45 డేస్ అనేది మీ వరకు మీకు అది చాలా లాంగ్ పాదయాత్ర, మహాపాదయాత్ర చేసి. సో కాళ్ళు వాపులు తగ్గాయా అందరికీ? కాలు బాబు అసలు కాళ్ళే వాయలేదు సార్. మొదటి వారం రోజులు కొంచెం అనిపించింది కానీ తర్వాత అలవాటు పడిపోయాను. సో నొప్పులు ఏమనిపించలే? లేదండి, రోజు రోజుకి జనాన్ని చూసి తృప్తి అనిపించిందండి. ప్రజలు వచ్చిన ఉత్సాహం వచ్చింది. ఉత్సాహం జనరల్గా ఈ రాజకీయ నాయకులు చేసినప్పుడు ఒక వారం 10 రోజుల తర్వాత కాళ్ళు బబ్బులు వచ్చినట్టు, కట్లు కట్టినట్టు ఏదో ఇట్లాంటివన్నీ చూసేవాళ్ళం కదా మనం. మరి మీకేమో ఎవరికి అట్లా కట్లు కట్టలేదా? అలాంటిది ఏం లేదండి. అవసరం రాలేదా? పెద్ద వయసు వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అవును, ఆడవాళ్ళు కూడా చాలా మంది పెద్దలు వయసు వచ్చినాయా? అమ్మ బొబ్బులు వచ్చినాయి కదా, కొంచెం ఆగండి పర్లేదన్నా కూడా మాకు సంకల్పం కట్టింది, మేము తప్పనిసరిగా నడుస్తామని బొబ్బలు చితికి 2 రోజులు ఇబ్బంది పడ్డా. అవి ఎంతటికి అవే మారిపోయినాయి కానీ వీళ్ళలో సంకల్పం సడలేదన్నమాట. సో మీరు శివారెడ్డి గారు, మీరు ఏంటి అసలు బేసిక్గా బిల్డర్ కదా? బిల్డర్. బేసికల్గా నేను ఒక అగ్రికల్చర్ ఫార్మింగ్ నుంచి వచ్చినానండి. మా నేటివ్ ప్లేస్ ఫిరంగిపురం, గుంటూరు డిస్టిక్. అయితే సెటిల్డ్, నేను ఇంజనీరింగ్ చేశాను, సివిల్ ఇంజనీరింగ్ చేశాను. ఐ వాజ్ సెటిల్డ్ ఇన్ విజయవాడ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్నాను లాస్ట్ సిన్స్ 30-35 ఇయర్స్ నుంచి. ఒక ఆర్గనైజేషన్స్లో కూడా మేము బాగా వర్క్ చేసాం. క్రెడై ఆర్గనైజేషన్స్కి నేను చాలా సంవత్సరాలు ఆఫీస్ బేరర్గా ఉన్నాను, చైర్మన్గా కూడా పనిచేశాను. అలానే నేషనల్ లెవెల్లో వైస్ ప్రెసిడెంట్ క్రెడై నేషనల్గా కూడా వర్క్ చేశాను. మాకు నాట్కాన్ కమిటీ ఉండేది, దానికి చైర్మన్గా కూడా చేశాను. మేము ఈ అగ్రికల్చర్ ఫ్యామిలీ ప్లస్ ఈ రియల్ ఎస్టేట్లో ఉన్న నేపథ్యంలో ఈ లాస్ట్ ప్రభుత్వంలో నన్ను ఒక టెడ్కో మెంబర్గా కూడా ఇది చేశారు. అప్పుడు వీ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ సింగపూర్ పీపుల్ టు ఎస్టాబ్లిష్ మాస్టర్ ప్లాన్ ఇన్ అమరావతి. ఓకే. ఆ నేపథ్యంలో అట్లా మీకు అమరావతి ఎమోషనల్ అటాచ్మెంట్. ఇంకా అదర్ దాన్ దట్ నేను ఆల్మోస్ట్ వరల్డ్ అంతా విజిట్ చేశాను, మా ప్రొఫెషన్గా కానివ్వండి, లేకపోతే మా ఆర్గనైజేషన్ తరఫున కానివ్వండి. ఈ చేస్తున్న నేపథ్యంలో మన ఇండియాలో ఒక ప్లాన్డ్ సిటీ, పర్ఫెక్ట్ ప్లాన్డ్ సిటీ ఎక్కడా నాకు అనిపించలే. ఇప్పుడు ఢిల్లీ అయినా సరే ఏదో కొన్ని కాలుష్యం అవి ఉన్నాయి. అలానే ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ తీసుకున్న ఇట్స్ నాట్ ప్లాంట్ సిటీ. ఒక చిన్న వర్షం వచ్చినా సరే ఒక మోకాళ్ళ లోతు నీళ్ళు నిలబడి ఇదవుతూ ఉంటాయి. అమరావతికి వర్క్ చేసేటప్పుడు ఇట్స్ వెరీ బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఇచ్చారు. ఆ అటాచ్మెంట్ తోటి బాగా మాకు ఏర్పడింది. ఆ ఉద్దేశంతో నేను చాలామందిని, మా ఫ్రెండ్స్ ఎన్ఆర్ఐస్ ఉన్నా, ఇది ఫ్యూచర్ జనరేషన్కి బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక సెటిల్మెంటు, లైవ్లీహుడ్, అలానే బిజినెస్ ఆపర్చునిటీసు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసు, ఇవన్నీ కలగోలుపుగా ఉన్న అమరావతిలో మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరి రేంజ్కి వాళ్ళు చేస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయంతో నేను మా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి చెప్పాను. వాళ్ళు కూడా కొనుక్కున్నారు. అంటే ఎక్కువ కాకపోయినా 1 ఎకరం 2 ఎకరాలు మొత్తానికి అందరికీ ఎంతో కొంత ఉంది, కొనుక్కున్నారు. ఆ అటాచ్మెంట్ ఉంది. ఈ నేపథ్యంలో మిమ్మల్ని తిట్టడం అంటే అంత ఇది కాదు, కానీ ఈ ఏదైతే ఎప్పటికైనా సరే అమరావతి
క్యాపిటల్గా స్టాండ్ అవుతుందని ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు కదా సార్, ఈ 2.5 సంవత్సరాల నుంచి ఇది తీసేసి ఇంకోట చోట ఏమీ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది ప్రభుత్వం. సో దీన్ని నాశనం చేస్తానికి ట్రై చేస్తున్నారు తప్పితే ఇంకొక ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ చేయలేకపోయింది. ఏదో ప్రాంతాల వారీగా ఇట్లాగ 3 వస్తే మీకు బెనిఫిట్ అవుతుంది అనే ఒక స్లోగన్ తీసుకొచ్చి తమ రాజకీయ పబ్బాలను గడుపుకోవడానికి తప్పితే యాక్చువల్ డెవలప్మెంట్ కాదు అని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈ పాదయాత్ర. సో మీరు అమరావతికి ఎంత ఇచ్చారు ల్యాండ్? మేము మా ఫ్యామిలీ మొత్తం మీద 6 acres ఇచ్చాము. మీరు 6 acres. మా బ్రదర్స్ కానీ ఆ మాస్టర్ ప్లాన్ అప్పుడు Attachment. అటాచ్మెంట్ వల్ల మీరు ఈ జేఏసీ అధ్యక్ష బాధ్యత తీసుకున్నారా? అట్లా అని కాదు సార్. యాక్చువల్గా మేము ఈ మాస్టర్ ప్లాన్ ఈ వర్క్ చేసినప్పుడు ఒక అవగాహన వచ్చింది. ఇట్స్ ఓన్లీ 216 square kilometers అండి. నార్త్ సౌత్ డైరెక్షన్లో 18 kilometers ఉంటే ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో 12 kilometers ఉంటాయి. ఒక స్క్వేర్ కిలోమీటర్కి 250 ఎకరాలు వేసుకున్న 50,000 ఎకరాలు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్ ఏదైనా కానీ రైతులు ఇచ్చింది. కానీ మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే 216 square kilometers అంటే హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కలిపితే అంత ఉంటుంది. కానీ ఇట్స్ వెరీ ప్లాన్డ్. దాంట్లో ఆల్మోస్ట్ 48% ఆఫ్ ది ల్యాండ్ బిలాంగ్స్ టు రోడ్ వేస్, గ్రీన్ వేస్, బ్లూ వేస్. అంటే వర్క్ టు హోమ్, 100 years వరకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేశారు. అలా ఇంకోటి ఏంటంటే 2050కి మాస్టర్ ప్లాన్ కంప్లీట్ అవుతుంది. ఈ 2050కి ఒక 50 లక్షల మంది అక్కడ నివసించే యోగ్యం ఉండేటట్టు ప్లాన్ చేసిన సిటీ. అది ఒక ఇంట్రెస్ట్ ఉంది. బిల్డర్గా కూడా మాకు ఉంది, దాంట్లో పనిచేసినది ఉంది. ఆ ఉద్దేశంతో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యాం, ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ ఈ అనాలోచితమైన నిర్ణయం ఏదో తీసుకొని ఈ 3 రాజధానులు ఉంటాయి అని చెప్పేసి ఇది ఒక ఆపర్చునిటీ మనకు వచ్చింది, మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది, ఈ నేపథ్యంలో ఇది స్పాయిల్ చేసే అనే ఆలోచన మొదలైంది. ఆ స్పాయిల్ చేసే ఆలోచన మొదలైనప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఉన్న వ్యక్తులుగా, ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్న వ్యక్తులుగా మేము దీన్ని ఏ విధంగా అయినా సరే అడ్డుకోవాలనే ఉద్దేశంతో నేను, మాకు వేరే ఆర్గనైజేషన్లో ఉన్న తిరుపతిరావు గారు, అక్కడున్న లోకల్గా ఉన్న ఆల్ బిజినెస్ యాక్టివిటీస్ చేపట్టే ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానివ్వండి, లేకపోతే ఆటో నగర్ అసోసియేషన్స్, వాళ్ళందరినీ మేము కూడగట్టుకొని దీన్ని మనం ఏవైనా రిప్రజెంట్ చేయాలి, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఆల్ ఒక 15 to 16 ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి ఒక జేఏసీగా ఫామ్ అవుదాం అనుకున్నాం. అప్పుడు అందరూ ఏకగ్రీవంగా నన్ను జేఏసీకి చైర్మన్గా ఉండమని ఆల్ ఆర్గనైజేషన్స్ చేశారు. ఇక అక్కడి నుంచి ఇక ప్రయాణం మొదలైంది. కానీ జగన్ అనుకునేమో అది అమరావతి కాదు కమరావతి అని వాళ్ళందరూ ఆ సోషల్ మీడియా ఆ బ్యాచ్ కానీ వాళ్ళు కానీ. మీరా శివారెడ్డి, మరి మీకేం కులంలో చెడబుట్టేవని ఎవరు తిట్టలేదా మిమ్మల్ని మీ వాళ్ళు? కులంలో ఇప్పుడు అంటే చెప్పండి. ఇప్పుడు నన్ను అయితే ఆ కామెంట్ అయితే ఎవరు చేయలేదు సార్. నన్ను చాలామంది మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు, అంటే మీరు పర్టికులర్గా అడిగారు కాబట్టి చెప్తున్నాను, యు ఆర్ ఫైటింగ్ ఫర్ ఏ జస్టిఫైడ్ కాజ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చాలామంది నన్ను చెప్పారండి. ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్స్లో కూడా మనం ఒక పర్టికులర్ కులము, ఒక మతము, లేకపోతే ఒక ప్రాంతం అనుకునేది అది మీనింగ్లెస్ అనేది నా అభిప్రాయం. అంటే జనరల్గా మీ రాష్ట్రంలో ఉన్న వాతావరణం దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నవి ఇవన్నీ. ఏంటంటే దురదృష్టవశాత్తు మనిషిని పేరు అడగరు, మీ ఇంటి పేరు ఏంటంటారు, దాన్ని బట్టి కులానికి వస్తారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆ జాడ్యం ఎక్కువైందని కూడా నేను ఫీల్. తెలంగాణలో అంత లేదు, కాకపోతే ఇప్పుడు అంటిస్తున్నారు. ఒరిజినల్గా తెలంగాణలో కుల పిచ్చి అంత ఉండేది కాదు, ఇదివరకు ఉండేది కాదు. అసలు కుల ద్వేషం, కులాభిమానం వేరు, కుల ద్వేషం వేరు. అవునండి, ఆ తేడా ఉంది కదా. కానీ రియల్గా అక్కడ అసలు ఆ పరిస్థితి లేదండి. మేము అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికే మేము ఈ మహాపాదయాత్ర స్టార్ట్ చేసాం. ఈ అమరావతి ఆవశ్యకతను గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఏదైతే మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక 5 అంశాలను ప్రాతిపదిక తీసుకొని ఈ రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని చెప్పి పెట్టారు. 1, ఇది ఒక కులానికి సంబంధించింది. 2, ఇది డెవలప్ చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి. 3, ఇక్కడ సాయిల్ పనికిరాదు.
ఇది ఒక ముంపు ప్రాంతము, ఇలాగ ఒక 5 ఇది. కానీ మేము ఆ 5టిని తిప్పికొట్టాం. ఫస్ట్ ఒక ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అవును. ఇది సిఆర్డిఏ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని ఆధారం చేసుకొని. దీంట్లో 29,000 మంది రైతులు ఇన్వాల్వ్ అయ్యి ఇచ్చారు. వాళ్ళలో సుమారు 18,000 పైచిలకు మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు. సో అంటే ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు ది వన్ కమ్యూనిటీ ఆఫ్ ది ఏరియా. అదిగాక అది ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ 5 రిజర్వ్డ్ నియోజకవర్గాలు. ఎప్పటి నుంచో అమరావతి అనేది తాడికొండ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఒక ఇది లేదు. ఇంకోటి ఏదైతే ఈ ప్రభుత్వం చెప్తుందో ఒక సామాజిక వర్గం అనేది, దానికన్నా అంటే రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. కాదు, ఇక్కడ సమస్య ఏంటంటే అది తెలియకం కాదు కదా వాళ్ళు చెప్తోంది, ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారం అది. ఇప్పుడు ఒక్కసారి భూమి ఇవ్వటం వరకే మీ పాత్ర. ఒక్కసారి కనుక నిజంగా అమరావతి అనుకున్న పద్ధతిలో వచ్చి ఉంటే అక్కడ నివసించే వాళ్ళు వేరే వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇవాళ హైదరాబాద్లో కనుక ఇది ఎవరి సిటీ? ఇది అందరి సిటీ, ఎవరితో తెలియదు. అందరి సిటీ. భారతదేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు. అంతే. ఇంకా మాట్లాడాలంటే అన్ని దేశాల వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఉండేది. కాకపోతే ఏంటంటే తెలుసు వాళ్ళకి, కాకపోతే ఏంటంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు కనుక అవునండి ఇట్లాంటివన్నీ అంటుంటారు. అది సహజం. దాన్ని ఏంటంటే ఎఫెక్టివ్గా తిప్పికొట్టడమా లేదా అనేది ఎగ్జాక్ట్లీ అది మీ మా ప్రయత్నం అదేనండి. అది మా ప్రయత్నం అదే. అట్లానే ఇక్కడ ఈ సాయిల్ పనికిరాదని చెప్పేసి ఒక ప్రాపగండా చేశారు. బట్ ఇట్ ఈజ్ ఏ సూటబుల్ సాయిల్ ఫర్ కన్స్ట్రక్షన్. నేను సివిల్ ఇంజనీర్ చేశాను, నేను ఎన్నో ప్రాంతాలు తిరిగాను, ఎన్నో స్ట్రక్చర్స్ నిర్మించాను. ఆ కామెంట్ చేసిన వాళ్ళకి కనీసం నాలెడ్జ్ కూడా లేదు. అదొక పెద్ద. ఇప్పుడు మీరు చెప్పిన 5 పాయింట్లు ఉద్దేశపూర్వకమైనవి కదా. ఉద్దేశపూర్వకమైనవి. ఇప్పుడు లేకపోతే సింగపూర్ వాడు వచ్చి ఇక్కడ అయితే కట్టడు కదా. చేయరు. అది గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా. అక్కడ జీరో కరప్షన్. మన దగ్గరలాగా కూడా కాదు అది. సో వాళ్ళు వచ్చి కట్టడానికి సిద్ధపడ్డారంటేనే అది సూటబుల్ అయితేనే కదా. రారు అంతే. అవన్నీ ఏంటంటే తెలిసిన విషయాలే, కాకపోతే ఉద్దేశపూర్వకంగా అంటగట్టారు. ఇప్పుడు 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు ఇప్పుడు వేచి ఇప్పుడు మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది చేస్తున్నారంటే రాష్ట్రం ఆదాయం అంతా తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి ఈ 29 గ్రామాలను అభివృద్ధి చేస్తే మిగతా రాష్ట్రం ఏమైపోవాలి, అందుకే వికేంద్రీకరణ అంటున్నారు. సో అది వాస్తవానికి అది వాస్తవం కాదు కదా. దానికి కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రాధాకృష్ణ గారు. ఇప్పుడు ఏదైతే మళ్ళీ మొన్న కూడా ఉపసంహరించుకుంటున్నాం మేము, వీఆర్ విత్డ్రాయింగ్ ఆల్ 3 బిల్స్ అండ్ సిఆర్డిఏ యాక్ట్ అని చెప్పి కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు, ఇది 1,00,000 కోట్ల రూపాయలు అయితే కానీ అవ్వదు, ఇది కంప్లీట్ అయ్యేతలకి లెక్కేసుకుంటే 7-8 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పారు. కానీ వారు విజ్ఞులు ఒకటి ఆలోచించాలి, ఇప్పటికే 4 లక్షల కోట్లు అప్పు చేశారు మా రాష్ట్రానికి. అంటే 7-8 సంవత్సరాలకి 30-40 లక్షల కోట్లు ఆయన చెప్పకనే చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద నేను 40 లక్షల కోట్ల రూపాయల భారం పెట్టిపోతున్నాను రా బాబు అని. అంటే ప్రజలు కూడా ఆలోచించాలి అది. అసలు ఇంకోటి ఏంటంటేనండి, మేము సిఆర్డిఏ పూర్తిగా క్షుణ్ణంగా చదివాము యాక్ట్. దాంట్లో ఏ ప్రభుత్వము 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. దాంట్లో ఏదైతే ల్యాండ్ పూలింగ్ స్కీము, ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతమైన స్కీము. అంతమంది అంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వటం అనేది ప్రభుత్వాన్ని ఊరికే. దాంట్లో ఇంకా ప్రభుత్వం రీటైనబుల్ ల్యాండ్ ఒక 8,500 నుంచి 9,000 ఏకర్స్ ఉంది. టెంపరీగా ఒక 10,000 crores దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇచ్చేస్తే, ఇంకో దాంట్లో ఒక పెద్ద ఇదేంటంటేనండి, అమరావతి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో 80.5% ఆఫ్ ది రెసిడెన్షియల్ ల్యాండ్ బిలాంగ్స్ టు ది ఫార్మర్స్ అండ్ మోర్ దాన్ 60% కమర్షియల్ ల్యాండ్ బిలాంగ్స్ టు ది ఇది. అంటే దే కెన్ కమ్ అండ్ దే ఓన్, వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని డెవలప్ చేసుకుంటానికి విత్ ఇన్ ది స్టిపులేటెడ్ ఫ్రేమ్లో, విత్ ఇన్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అది చేసుకుంటానికి చాలా స్కోప్ ఉంది. ఏం లేదా మీరు ఇచ్చిన ల్యాండ్ని కొద్దిగా అమ్ముకుని ఆ డబ్బుతోటి డెవలప్ చేయొచ్చు. అదేమి దానికి ఎవరి డబ్బు అవసరం లేదు. ఏ స్టేట్ గవర్నమెంట్ దాంట్లో కూడా స్పష్టంగా మెన్షన్ చేసిందండి 2030. అది అవన్నీ కరెక్టే. నేను ఏదేంటంటే ఇప్పుడు సిఆర్డిఏ చట్టం అంటారు. సిఆర్డిఏ చట్టం ఎవరు చదువుతారండి? పాస్ చేసిన ఎమ్మెల్యేనే చదువు. ఇదే కాదు, పార్లమెంట్ అయినా అట్టగా చేస్తాయి చట్టాల గురించి. ఎవరికి అదేంటంటే పాసు అంతవరకే. దాంట్లో ఏముంది ఏంటి అనేది చదివేది. ఇదివరకు పాత రోజులు ఏంటంటే చదవడానికి ఒక 2 రోజులు ఇచ్చేవాళ్ళు టైం. సార్ ఆ తర్వాత వాళ్ళు వచ్చి డిస్కస్ చేసేవాళ్ళు, ఏదో నడిచేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన 5వ నిమిషంలో మళ్ళీ చర్చ. అదే జరిగింది కదా సార్.
అదే చెప్తున్నా. డిసెంబర్ 17వ తారీఖు ఇట్ మే బి 3 క్యాపిటల్స్ ఫర్ దిస్ అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారు ఒక ఆఫ్రికా Why can't be three capitals అన్నారు. వై కాంట్ బి 3 క్యాపిటల్స్ అని చెప్పి 11 గంటలు చదివారు, 12 గంటలకి బిల్లు అయిపోయింది, మళ్ళీ 2 గంటలకల్లా శాసనమండలికి పంపించేశారు. అంతే, ఇది చప్పట్లు అయిపోయింది. అంటే అట్లీస్ట్ ఫస్ట్ పేజీ 2 పేజీలు కూడా ఎవరు చదివి ఉండరు. మీరు చెప్పినట్టు ఏ ఎమ్మెల్యేకి కూడా తెలిసి ఉండదు కూడా. చదవరండి వాళ్ళకి అసలు చాలామంది తెలియదు, రూలింగ్ పార్టీకి ముఖ్యంగా. సో శైలజ, మీరు బై ప్రొఫెషన్ డెంటల్ డాక్టరా? మరి ఈ అమరావతి ఉద్యమంలోకి ఎందుకు వచ్చినట్టు? యాక్చువల్లీ అంటే మేము 2014 ముందు వరకు చెన్నైలో ఉండేదాన్నండి. అంటే అప్పుడు సమైక్యాంధ్ర మూమెంట్ జరుగుతున్నప్పుడు కూడా అంటే కలిసి ఉన్న వాళ్ళం వీఆర్ సెపరేటింగ్ అంటే ఓ బాధ ఉండేది. బట్ అట్ ద టైం అక్కడ ఉన్నప్పుడు డైరెక్ట్గా వచ్చి ఏమీ చేయలేకపోయిన ఫీలింగ్ అయితే ఉండేది. అన్ఫార్చునేట్లీ సెపరేట్ అయిపోయాం. దెన్ వీ హ్యాడ్ ఎ న్యూ హోప్ ఫర్ ద స్టేట్ అమరావతి రూపంలో. వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ డ్యూ టు పర్సనల్ రీజన్స్ ఐ హ్యాడ్ టు గుంటూరు మళ్ళీ షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయిపోయి ఆ 5 years ఏదైతే టిల్ 19 ప్రోగ్రెస్ అయితే ఏది ఉందో మనందరికి కూడా ఒక ఆశ, ఓకే మనం ఇప్పుడు వరి అవ్వక్కర్లేదు. ఈవెన్ దో హైదరాబాద్ లూజ్ అయినా కూడా ఒక హోప్ ఉంది మన ఫ్యూచర్ కానివ్వండి, మన కిడ్స్కి. బికాజ్ మేము స్టేట్ వదిలి మళ్ళీ వీ కేమ్ బ్యాక్ టు అ మదర్ ల్యాండ్ కాబట్టి ఇక్కడే మనం ఒక బేస్ బిల్డ్ చేసుకోవచ్చు, బాగుంటుంది ఫర్ ద ఫ్యూచర్ అనుకున్నప్పుడు వీఆర్ హ్యాపీ అండ్ థింగ్స్ వర్ గోయింగ్ ఫైన్. ఎందుకంటే చూస్తున్నాం స్టేట్ ఏ విధంగా వెళ్ళిందో, ఎవ్రీ వన్ లుకింగ్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ యాజ్ యునో యాజ్ అ బ్రైట్, ఇట్ హ్యాస్ అ బ్రైటర్ ఫ్యూచర్ అని అలా అందరు చూసినప్పుడు అవుతుంది. దెన్ 19లో వచ్చింది దిస్ డెసిషన్ తీసుకున్నారు. సో అండ్ హ్యూజ్ రెస్పాన్స్ త్రూ అవుట్ ద స్టేట్. అందరూ కూడా బయటికి రావటం, ఇనిషియల్ ఫేజ్లో అందరూ బయటకు వచ్చారు. సరే నేను ఫస్ట్ టైం తుళ్ళూరు వెళ్ళాను విజిట్ చేయటానికని. అక్కడ అంతమంది లేడీస్ ఆ రోజు అంటే తుళ్ళూరులో హ్యూజ్ నంబర్స్, అంతమంది లేడీస్ బయటకు వచ్చి అంటే ఎమోషన్స్ వర్ ఆల్సో రాగా ఉన్నాయి అప్పుడు. అందరూ కదిలిస్తే ఎందుకంటే వాళ్ళ పిల్లల కోసం ఉంచుకున్న భూమిని ఇచ్చేసి ఈరోజు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఫైట్ చేయాలని అంతమంది లేడీస్ బయటకు వచ్చినప్పుడు మేము ఆ రోజు రైస్ అది ఇద్దాము, బికాస్ శిబిరాలు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి అలా ఆ ఉద్దేశంతో వెళ్ళి ఆ రోజు మాట్లాడమంటే కూడా మాటలు రాలేదండి. అండ్ వాళ్ళ ఎమోషన్స్ చూసి ఐ స్టార్టెడ్ క్రైయింగ్ అండ్ ఒక కనెక్షన్ ఆల్రెడీ అమరావతికి మేబీ భావోద్వేగ కనెక్షన్ ఉన్న లైవ్ లో చూడటం. 2 ఏళ్లలో బాగా రాడు తెలిపోయాలి ఉపన్యాసాలు ఇవ్వడంలో. దట్ వాజ్ అలా కనెక్ట్ అయ్యాము. అదే నైట్ చూసి ఐ కేమ్ బ్యాక్ టు గుంటూరు. అప్పుడు ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీథింగ్, ఇండివిజువల్గా వెళ్ళాను అమరావతికి, వెళ్ళి సపోర్ట్ తెలిపాను. అదే నైట్ వెన్ ఐ కేమ్ బ్యాక్ హోమ్ నైట్ టీవీలో వస్తుంది. ఎందుకంటే ఆ రోజు లేడీస్ అంతా బస్ యాత్ర ప్లాన్ చేశారు రైతులు. ఇదే ఈ అమరావతి ఇష్యూ వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని స్టేట్ మొత్తం చెప్పడానికని స్టార్ట్ చేసినప్పుడు దే స్టాప్ దమ్ ఇన్ విజయవాడ. సో ఆ నైట్ ఆ న్యూస్ చూసి సమ్ ఐ డోంట్ నో వై ఐ హ్యావ్ టు గో అవుట్ అని ఆలోచించలేదండి. ఏదో గ్రూప్లో మెసేజ్ వచ్చింది, ఇలా ఆపేశారు లేడీస్ని, అందరూ కమ్అవుట్ ఇంటూ గుంటూరులో రోడ్ మీదకి రండి అంటే వెనక ముందు ఆలోచించలా. ఐ జస్ట్ వెంట్ అవుట్ ఎలోన్. ఆ టైంలో కార్ వేసుకొని వెళ్ళాను. అంటే ఫస్ట్ టైం అలా ఒక ధర్నాకు కానీ రోడ్ మీదకి వెళ్ళటానికి ఫస్ట్ టైం లార్డ్ సెంటర్కి వెళ్ళాను. ఒకవైపు ఒక గుంపు ఉంది. ఐ జస్ట్ వెంట్ అండ్ సాట్. చుట్టూ చూస్తే అందరు మొగాలు, ఐ వాజ్ ఓన్లీ లేడీ. ఐ డింట్ ఎవరెవరో కూడా నాకు అప్పుడు తెలియదండి. అలా వెళ్ళి దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ కేమ్ అవుట్. దెన్ ఇటు పక్కన తర్వాత ఇటు జేఏసీ ఆల్రెడీ ఫామ్ అయి ఉంది. అప్పటికి ఐ హ్యాడ్ మై ఎగ్జామ్స్ అని ఇనీషియల్ ఫేజ్ 10 days రాలేదు నేను మూమెంట్లోకి. వన్స్ ఐ వెంట్ టు తిల్లూరు, ఐ థింక్ Jan 8th అప్పటి నుంచి వెళ్ళాను. ఇంకా అలా కనెక్ట్ అయ్యి ఇంకా ఐ స్టార్టెడ్ ఓకే ఇప్పుడు మహిళా జేఏసీకి అధ్యక్షురాలు అయ్యి. అలా ఏం లేదండి, ఐ స్టిల్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అ మెంబర్. ఇంకా అలా కనెక్ట్ అయ్యి ఇంకా అప్పటి నుంచి ఐ స్టార్టెడ్. మీ అందరి కట్టు బొట్లు, మీరు కట్టే చీరల ఖరీదు దగ్గర నుంచి మీరు వేసుకునే నగల దాకా రకరకాల కామెంట్లు చేశారు కదా. పేరడ్ చేసేవాళ్ళని, ర్యాంప్ వాక్ చేసేవాళ్ళని. ఎప్పుడు బాధపడ్డారా? బాగా అనిపించిందండి. ఎందుకంటే మోర్ దెన్ దట్ కానీ ఫ్యామిలీని లాగారు సోషల్ మీడియాలో. ద ఫస్ట్ పోస్ట్ ఇట్ వాజ్ ఆన్ అ పర్సనల్ లెవెల్. అంటే ఐ హ్యాడ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఐ లాస్ట్ మై హస్బెండ్. సో దాని గురించి సోషల్ మీడియాలో రావటం, ఇట్ వాజ్ మై డూయింగ్ అని యునో ఆన్ దోస్ లైన్స్. అలానే అమ్మాయికి వచ్చేసరికి ఏంటంటే అండి, ఇట్స్ ఈజీ టు విమర్శ చేయటం ఈజీ. ఎందుకంటే క్యారెక్టర్ని ఇచ్చేస్తారు.
దట్స్ వన్ థింగ్. ఏంటంటే అవతల వాళ్ళకి ఏమి దొరకలేనప్పుడు అంటే అమ్మాయి ముందు సింగిల్ రాయేసేస్తారు. అనేసరికి క్యారెక్టర్ ని బద్నాం చేద్దాం అనుకుంటారు. దట్ ఆల్ హ్యాపెండ్. అంతా అయింది, బాధపడ్డాం. ఇంట్లో మా తమ్ముడు అనేవాడు, నీకు అవసరం ఇవన్నీ, యునో ఎందుకు ఇవంటే, అలా అనుకుంటే అట్లా అందరు అలా అనుకుంటే దెన్ దేర్ ఇస్ నో పాయింట్. మనం ఏమీ చేయలేము అనేవాడు అంటాడు, మనం రియాక్ట్ అవ్వకూడదు. వి షుడ్ ఓన్లీ రెస్పాండ్. అంటే ఇనీషియల్గా ఏది వచ్చినా రియాక్ట్ అయ్యేదాన్నండి. బట్ ఇన్ దిస్ 2 years అలవాటైపోయింది. రెస్పాండ్ అవటం అంటే పట్టించుకోవట్లా. ఇప్పుడు మేమేమనుకుంటాం అంటే ఓకే అంటే మాలో తప్పలేదు, మా ఉద్యమాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇన్ అవే ఇండైరెక్ట్గా మమ్మల్ని హైలైట్ చేస్తున్నారు మా ఉద్యమాన్ని అనుకొని ఆ విమర్శలను అలా పక్కన పెట్టేసి, అండ్ మా కిడ్స్కి కూడా నేను వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళటం ఇన్నాళ్ళు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ డోంట్ స్పెండ్ విత్ దెమ్. చెప్తాను, దే ఆర్ ఓకే విత్ ఇట్, యునో యూ డూయింగ్ ఇట్ ఫర్ అ గుడ్ కాజ్, బట్ ది జస్ట్ సే బీ కేర్ఫుల్. బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్తారు. అండ్ ఐ హ్యావ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఇన్లాస్ కానివ్వండి, బికాజ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అ కాజ్. ఎందుకంటే అందరం చాలా హోప్ పెట్టుకున్నాం యూనో అమరావతి మీద. హ్యాపీనెస్లో మై ఫాదర్ ఇన్ లా, నాకు 2 kids అండి, వాళ్ళకి ఇద్దరికి హీ వాంటెడ్ టు గెట్ అ ఫ్లాట్ హ్యాపీనెస్లో. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు కాకపోతే డౌన్ ద లైన్ 5 years or 10 years డౌన్ ద లైన్ ఒక బేస్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది. బుక్ చేసుకున్నారు 2 ఫ్లాట్లు. ఫస్ట్ దాంట్లో దొరకలేదు, సెకండ్ స్లాట్ లో హీ గాట్ ఫర్ 1 kid. అంటే మా కిడ్స్ ట్విన్స్, సో హీ వాంటెడ్ ఫర్ ద అదర్. యాక్చువల్లీ గవర్నమెంట్ మారాక ఎవరో తెలివిగా లైన్ అమ్ముకున్నాడు, మా ఫాదర్ ఇన్ లా కొన్నారు. నేను అప్పుడే అన్నా, మీరు ఒక్కళ్ళే పిచ్చోళ్ళు, ఎందుకంటే ఆయన తెలివిగా అమ్ముకున్నాడు, మీరేం కొంటున్నారు ఈ టైంలో అంటే, నో ఎప్పటికైనా ఉంటుందని ఒక ఆశతో ఇంకా అలా వచ్చి అలా అనమాట. అయిపోయిందండి, కన్స్ట్రక్షన్ అయిపోయింది మధ్యలోనే అయిపోయింది. ఐ టెల్ హిమ్, వై డోంట్ యూ ఫైట్ ఇట్ అంటే, డోంట్ వరీ ఎప్పటికైనా అంటే అందరికి ఇందాక శివారెడ్డి గారు అన్నట్టు ఆ హోప్ అయితే ఉంది. అమరావతి ఎక్కడికి వెళ్ళదు, ఇప్పుడు కాకపోతే 5 years or 10 years డౌన్ ద లైన్ ఇట్స్ గోయింగ్ టు డెవలప్ అనేది ఉంది కాబట్టి ఇంకా హోప్. సో ఇప్పుడు కూడా మేము ఫైట్ చేసేది ఫౌండేషన్ వేయలేదండి, అసలు ఫౌండేషన్ వేయలేదా? లేదు. ఇప్పుడు కూడా మేము ఫైట్ చేసేది మళ్ళీ టెండర్లు పిలుస్తున్నారు కానీ దాన్ని ఎవరు అటెంప్ట్ చేయట్లా. ఇప్పుడు టెండర్లు పిలిస్తే ఎవడొస్తాడండి అక్కడ డబ్బులు ఇవ్వకుండా టెండర్లు పిలిస్తే? యాక్చువల్గా అంటే వాళ్ళంతా అసలు డబ్బులు కూడా ఇవ్వమంటున్నారండి, మేము ఇవ్వటానికి కూడా సిద్ధంగా లేమంటుంది సిఆర్డి. అది కూడా జరుగుతుంది. ఎవరు డబ్బులు ఇవ్వమంటున్నారు? వాళ్ళు బుక్ చేసుకున్నారు, ఎటు మొదలు పెట్టట్లేదు, డబ్బులు వేల మీదగా పైరువీలు చేసుకున్నారు బుకింగ్ కోసం. అక్కడ ఒక ఫ్లాట్ దొరికితే చాలు అన్నట్టు అప్పుడు అనుకున్నారు. వాళ్ళ దగ్గర ఒక 11 కోట్ల రూపాయలు తీసుకున్నారు, అవి కూడా ఇవ్వమంటే ఇచ్చే పొజిషన్ లేదు, అలా చేస్తామంటున్నారు. మరి మీరు ఆడిటర్గా ఉండి మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి? నేను ఒక రైతు బిడ్డనేనండి, తుళ్ళూరు మాది. ఓహో, మీరు లోకల్, పక్కా లోకల్. ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ స్కీము అప్పుడు చాలా మంది ఇవ్వటానికి, పర్టికులర్గా జరీబ్ ల్యాండ్ వాళ్ళు చాలా ఇవ్వటానికి ఇష్టపడలా. అయితే ఇదంతా దీని మీద మొత్తం స్టడీ చేసిన తర్వాత, ఈ మాస్టర్ ప్లాన్స్ కానీ విజన్ కానీ రెగ్యులర్గా అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఇది ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చగలిగింది. కాబట్టి దీన్ని మనం ప్రోత్సహించాలని ప్రతి ఊర్లో ఒక మీటింగ్ పెట్టి ఈ ల్యాండ్ పూలింగ్కి మొత్తాన్ని కూడా రైతులందరినీ సిద్ధం చేశాం. చాలా మంది చాలా క్వశ్చన్స్ వేసేవాళ్ళు, సహజం ఉంటాయి కదా. ప్రతి దాన్ని కూడా వాళ్ళకి నివృత్తి చేస్తా చాలా మందిని చిన్నగా అందరూ అంటే సంపూర్ణంగా వచ్చేటట్టు. మా మండలం అయితే తుళ్ళూరులో అయితే ఒక 340 ఎకరాలు తప్పితే కంప్లీట్ గా ల్యాండ్ పూలింగ్ వచ్చేటట్టు చేసాం. అది ఎందుకు రాలేదు? 340 ఎకరాలు ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళకు కొంచెం ఉన్నటువంటి ల్యాండ్లో మంచి ల్యాండ్స్ ఉన్నాయి, కాకపోతే వాళ్ళు ఏంటంటే రోడ్డులు తీసుకోండి మొత్తం ల్యాండ్ మాకే, అది దానికి కూడా వాళ్ళతో కూడా పోరాడాం. అయ్యా ఇది ధర్మం కాదు, మీకేమో 4840 గజాల్లో మొత్తం కావాలనుకోవటం, ఎదుటోళ్ళకం 1200. ఈ నాగార్జున సాగర్ కానీ ఇవి కానీ కూడా ఎంతో మంది రైతులు త్యాగం చేస్తేనే మిగతా ఫలితం వచ్చేది. అలా చెప్పాము, చాలా మంది వచ్చారు. దాంట్లో కూడా వాళ్ళలో కూడా కొంచెం చర్చలు జరిపి కొంచెం ఎక్కువ ఇస్తాను అది ఇది అంటే వచ్చేదేమో, కొంచెం టైం తీసుకునేది. దీని అన్నిటికంటే కూడా ఈ క్యాపిటల్ గెయిన్ నా సబ్జెక్ట్ అండి, నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఈ క్యాపిటల్ గెయిన్ వల్ల ఉపయోగం ఉంటుంది అని పదే సిఆర్డిఏ దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు కూడా తెప్పించారు. కానీ భారతదేశ చరిత్రలోనే ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి వచ్చినటువంటి ఎగ్జంప్షన్, ఆ విధమైనటువంటి సెక్షన్ ఇంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ చరిత్రలో ఎప్పుడు రాలేదు. నిజంగా అంత గొప్ప సెక్షన్ ఇచ్చారు. దానికి అందరూ వెంకయ్య నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు,
వీళ్ళందరూ కూడా ఆ ప్రొవిజన్ని నేను సిఆర్డిఏ వాళ్ళకి రాసిచ్చానండి. ఆ ప్రొవిజన్ని చిన్న చిన్న మార్పులతో యాజ్ ఇట్ ఈస్గా యాక్ట్ అయింది. అది చాలా సంతోషం అనిపించింది. ఈ రోజు కనుక నిజమైన అమరావతి ఉంటే రైతులకు ఒక 30,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ వచ్చేది. అది అది తలుచుకున్నప్పుడు చాలా తృప్తి. ఎప్పుడైతే డిసెంబర్ 17వ తారీఖున ఈ యొక్క అనౌన్స్మెంట్ రాంగలోనే ఒక్కసారిగా దాన్ని ఆ భవిష్యత్తును అంచనా వేస్తే అరే అందరూ కూడా జీవితాలు ఎందుకంటే మాది ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అండి. ఎక్స్క్లూజివ్ రైట్ లేదు అసలు మా ల్యాండ్కి. ఇప్పుడు కూడా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కనుక కంప్లీట్ చేయకపోతే దీనికి ఎవరికి ఎక్స్క్లూజివ్ రైట్ లేదు. ఎందుకంటే నా ల్యాండ్లో ఇంకొకరికి వెళ్తుంది, నాకేమో రోడ్డు మీద వచ్చింది. భవిష్యత్తులో అది కాలనీ, కానీ డెవలప్ చేయకపోతే రోడ్డుగానే ఉంటుంది. నా ప్లాట్ ఎక్కడ ఉంటుంది అంటే ఎవరికి ఎక్స్క్లూజివ్ రైట్ లేదని ఈరోజు బ్యాంకులు కూడా కనీసం సెక్యూరిటీగా కూడా పెట్టుకోవడానికి లేవండి. అంటే మా పిల్లల్ని చదివించుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలంటే మాకున్న ప్రాపర్టీ మొత్తం గవర్నమెంట్కి ఇచ్చాం, ₹1 తీసుకోకుండా. ఇస్తే మేము ఈరోజు మా బతుకు దారుణంగా ఉంటుంది. ఇప్పుడు కనుక మనం చదువుకున్న వాళ్ళు ఆ రోజు ఇవ్వమని ఏ విధంగా చెప్పాము, ఈ రోజు కనుక ఈ నష్టం జరుగుతుంది అని ఒక చైతన్యాన్ని తీసుకురాకపోతే బాధ్యతగా ఫీల్ మానవ జన్మ ఎన్నో కష్టాలు. నేను 6 ఎకరాలండి. మొత్తం కూడా అందరూ మనం కనుక చాలా మంది భయపెట్టారు, నువ్వు ఎందుకు మంచి ప్రొఫెషన్లో ఉండవు, ఇప్పుడు దీనికి నాయకత్వం వహించడం ఎందుకు, అది ఇది అని చెప్పారు. నేను ఒకటే అనుకున్నా, మనం పుట్టినటువంటి దాంట్లో మనం డబ్బు సంపాదిస్తే ఒక భార్య, నాకు 2 పిల్లలండి. వీళ్ళు ముగ్గురే నన్ను ఒకళ్ళు సంపాదించకపోయినా ఎవరైనా క్వశ్చన్ చేసేది. జీవితంలో ఎవడు క్వశ్చన్ చేయడు. అంటే నేను ఈ ముగ్గురికి సమాధానం చెప్పుకుంటే ఈ లోకం మొత్తం కూడా మనం చేయొచ్చు అనే ఉద్దేశంతో ముందు మా వైఫ్ని కూర్చోబెట్టి డిసెంబర్ 17వ తారీఖు నైట్ కూర్చోబెట్టి ఇలా ఉద్యమంలోకి వెళ్తున్నాం, దీనికి ఎన్ని రకాలైన పరిస్థితులు వస్తాయి, దేనికైనా అంటే మా మిస్సెస్ కూడా తుళ్ళూరేనండి. తను కూడా ఓకే ఏదైనా పర్లేదు. ఇక అప్పటి నుంచి మొదలుపెట్టి అందరినీ మోటివేట్ చేసుకుంటా. కాకపోతే ఇది లాంగ్ రన్ ఉద్యమం. ఇది చాలా మనం ఒక బలమైనటువంటి ప్రభుత్వం, 151 మంది శాసనసభ్యులు ఉన్న ప్రభుత్వం కాబట్టి ఎట్లా పడితే అలా చేస్తే కుదరదని బాగా ఆలోచించిన మీదట శాంతి అహింస అనే మార్గంలో వెళ్దాం. దీన్ని అసలు ముందు సస్టైన్ చేయాలి, ఉద్యమాన్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది అసలు రాజధాని ఆవశ్యకత ఏంటి, మనకెందుకు రాజధాని వస్తే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే ఒక మార్పు తీసుకురావాలంటే స్లో అండ్ స్టడీగా చేయాలి. చాలామంది నన్ను అనేవాళ్ళు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు అనేవాడు. యాక్చువల్గా ఈరోజు ఈ ఉద్యమంలో అందరికంటే హైయెస్ట్ కేసులు నా మీద నేను దాదాపు అసలు ఈ కేసు ఆ కేసు అని లేదు, అటెంప్ట్ టు మర్డర్ దగ్గర నుంచి. అదే వాస్తవం. మీరు పూలింగ్కి ఇచ్చే ముందు మీ ప్రాంతంలో భూముల ధరలు ఎంత ఉండేవి అంటే మాకేంటంటే ఒక 5 సంవత్సరాలు డౌన్ ది లైన్ కొంచెం ముందుకెళ్తే అప్పుడు ఈ మెట్ట భూమి అనే దానికి వర్షాధారం. అవును, వర్షాధారం అప్పుడు పెద్దగా రేట్లు ఉండేవి కాదు, 5-6 లక్షలు ఉండేవి, అట్లా ఉండేవి. కానీ ఈ ల్యాండ్ పూలింగ్కి 2000 ఇప్పుడు వచ్చే 14 ముందు 2009, 2007 నుంచి 2002 నుంచే వచ్చిందిలేండి. కాలం వచ్చింది మాకు ఎత్తిపోతల పథకం. ఆ ఎత్తిపోతల పథకం రావటం వల్ల మా ఏరియా కూడా ఈ మెట్టలోకి 2 పంటలు పండించడం వచ్చేసింది. అంటే మాకు కూడా ఇన్కమ్ వచ్చింది, చిన్నగా పెరుగుతూ వస్తున్నాయి. 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు అలా దాకా వచ్చేసింది. పూలింగ్ కంటే ముందు 25 లక్షల దాకా వచ్చేసిందండి. ఈ జరీబ్ అయితే వెంకటపాలెం ఉందండి. వెంకటపాలెం అప్పటికే నేషనల్ హైవే అనౌన్స్ చేస్తుంది. అక్కడ 3 కోట్ల రూపాయలు ఉన్నాయి అప్పుడే ల్యాండ్ పూలింగ్. నిజంగా ల్యాండ్ పూలింగ్ లో నష్టపోయినటువంటి గ్రామం ఏదన్నా ఉందంటే వెంకటపాలెం. ఆ గ్రామం వెంకటపాలెం కానివ్వండి, ఆ కరకట్ట పక్కన అప్పటికే 2-3 కోట్లు ఉన్నాయి. ఓకే, తర్వాత ఇప్పుడు చంద్రబాబు దిగిపోయే నాటికి ఎంతకెళ్ళి అప్పటికంటే గజాల్లోకి వచ్చేసింది. వచ్చినా ఎకరం అనేవాళ్ళు దగ్గర 4-5 కోట్లు దగ్గర కూడా వెళ్ళింది కొంచెం జరీబ్ అయితే. ఎందుకంటే గజం ఇప్పుడేముందండి ఈ రోజు అసలుకి అంటే దానికి విజన్ లేకుండా కొనేవాళ్ళు బయర్ లేడండి. ప్లస్ ఇప్పుడు ఆ రోజు ఈ పూలింగ్ కింద ఇవ్వడానికి చాలా మంది నిరాకరించారు, కొంతమంది కొన్ని గ్రామాల వాళ్ళు ముఖ్యంగా రాజకీయ ప్రాతిపదిక మీద కూడా కొంత ఉన్నారు కొంతమంది. ఓకే, సో వాళ్ళు కూడా బాధపడుతున్నారా? చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ భూముల ధరలు పడిపోయినాయి. ఎవరైతే అంతే కదా, ఎవరైతే రాజధానికి అప్పుడు మీద కేసులు వేసారో లేకపోతే వాళ్ళ ల్యాండ్ ఉందనో ఈరోజు వాళ్ళు ఎంత కుమిలిపోతున్నారంటే బయటకు వస్తేనేమో జనం కడుపు చేసుకుంటే కాళ్ళ మీద పడినట్టు ఉంటుంది. బయటకు వచ్చి ఉద్యమంలో తిరగాలంటేనేమో అంతకుముందు మీరేగా చెడగొట్టారంటారు.
మొహం చెల్లదులేండి, మొహం చెల్లదు. చాలా కుమిలిపోతున్నారండి. వాళ్ళు కూడా ఈ రోజు పూర్తిగా వెనుకుండి, అంటే వాళ్ళ మనసు మారింది తప్పకుండా. ఎందుకంటే వాళ్ళ భావాలు చూస్తుంటే కానీ వాళ్ళ మాటల్లో కానీ ఎక్కడో తప్పు జరిగిపోయింది, మేము ఇట్లా జరిగిద్ది అనుకోలేదు, ఇలా మేము మా ఉద్దేశం ఇది కాదు అనేటువంటి ధోరణి వచ్చింది. మీరు చెప్పండి తిరుపతిరావు గారు, ఇప్పుడు మీరు కన్వీనరా? నేను జనరల్ సెక్రటరీ జనరల్ అమరావతి సెక్రటరీ. పరిరక్షణ సమితి. అమరావతి పరిరక్షణ సమితి. ఓకే, మీరు బిల్డరేగా? అవునండి. మీకు ఎందుకు దీంట్లోకి వచ్చి రావాలనిపించింది? నేను మొట్టమొదటి యాక్చువల్గా ఆయన మీ నలుగురు బై ప్రొఫెషన్ దీంతో సంబంధం లేని వాళ్ళు, అంటే రైతులుగా. అంటే నాకు పూర్తి రైతు నేపథ్యం. అది ఓకే, మీరేంటంటే అక్కడే ఉంటున్నారు కనుక సో విజయవాడ వెళ్ళి వస్తూ ఉంటారు అంతేనా? విజయవాడలోనే ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్ అక్కడే, బట్ స్టిల్ అక్కడ ఇల్లు వాకిలు అన్నీ ఉన్నాయి కదా ఉండేయండి. మీ ఊళ్ళో తుళ్ళు? ఉండేయండి. మీరు నాకంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చానండి. ఓకే. 87 మా ఫాదర్ చనిపోయిన తర్వాత బ్రతకడం కోసం ఐటీఐ చదివి ఆ తర్వాత ఎలక్ట్రీషియన్గా పనిచేశాను. గుంటూరులో ఒక రెసిడెన్షియల్ కాలేజీలో ఇట్లా వికాస్ విజ్ఞాన్ వీటిలో వర్క్ చేశాను నేను అప్పట్లో. ఆ తర్వాత నా ఎదుగుదలకి చాలా మంది కారణం అండి. అప్పటి నుంచి నాకేంటంటే అదొక పిచ్చి, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వెళ్ళి వాళ్ళతో పాటు కొద్ది రోజులు పనిచేయటం, ఎగేసుకుంటూ వెళ్ళిపోవటమే. వెళ్ళిపోతాను. ఎందుకంటే అలానే నాకు సహాయం చేశారండి చాలా మంది. అదే మా ఫాదర్ 87 చనిపోయాడు, నేను 89, 91 ఐటీఐ చదివాను. ఆ తర్వాత నేను సంగం డైరీలో కూడా ఒక 1 year జాబ్ చేశాను. అట్లా నేను తర్వాత ఒక ఫైనాన్స్ కంపెనీ, ఒక రియల్ ఎస్టేట్ లా మెల్లిగా ఎదుగుదలకి చాలా మంది కారణం అండి. ఫస్ట్ నేను లిక్కర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గుంటూరు జిల్లా ఒక 7 సంవత్సరాలు చేశానండి. లిక్కర్ వ్యాపారం కూడా చేశాను. బాగా రాడుదేలేరు. అప్పుడు 2012లో మన కిరణ్ కుమార్ రెడ్డి గారు బొత్స గారి గొడవల్లో జిల్లాలన్నీ అరెస్ట్ చేసినప్పుడు కామన్ స్టేట్ లో నన్ను కూడా అరెస్ట్ చేశారు. నేను కూడా ఇక్కడ చర్లపల్లి జైల్లో ఉన్నాను కొద్ది రోజులు. సో అయితే మీకేమో ఇప్పుడు ఈ అమరావతి కేసుల్లో అరెస్ట్ జైలుకి వెళ్ళడం పెద్ద కొత్తగా లేదండి, అది పెద్ద బాధ అనిపిస్తుందండి. ఆ తర్వాత నేను ఈ బిల్డర్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ గా ఇట్లా మొదటి నుంచి ఏంటంటే సామాజిక పరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను ఎక్కువగా ఫుల్ టైం వర్క్ చేస్తాను. వ్యాపారం పక్కన పెట్టి అయినా సరే, అంటే దానికి ఒకటే ఆలోచిస్తాను, నేను వచ్చినప్పుడు ఇంత ఆస్తి ఏం లేదు కదా, వాళ్ళు చేస్తే వచ్చే నష్టం ఏంటి, నా కుటుంబం కూడా చాలా చిన్న కుటుంబం, ఒకటే కొడుకు. సో మనం ఇంకా సమాజానికి సేవ చేయాలి అన్నటువంటి దృక్పథం ఎక్కువగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ లోనే వెళ్తా ఉంటాను నేను. ఓకే, దానికి నా కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తారు. ఆ రోజు 17వ తారీఖు ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో వెంటనే ఎక్కువ మందిని సమీకరించడం, ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి అందరితో కలిసి కూర్చొని మీటింగ్స్ అవి పెట్టడం, అట్లా యాక్టివ్ పార్ట్ తీసుకోవడం జరిగిందండి. కానీ మీ నలుగురికి ఏదో రూపంలో నష్టం జరిగి ఉంటుంది కదా వ్యాపార పరంగా ఈ 2.5 ఏళ్లలో? 100%. రాధాకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత గత ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ మామూలుగా అనౌన్స్ చేసిన తర్వాత మీకు అప్పుడు కంపేర్ చేయండి హైదరాబాద్ తోటను, అంటే వేరే నైబరింగ్ స్టేట్ తోటి అక్కర్లేదు, ఇక్కడి నుంచి నెంబర్ ఆఫ్ బిల్డర్స్ అక్కడికి వచ్చారు. నాట్ ఓన్లీ కన్స్ట్రక్షన్, ఒక ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ అండి, ఎన్ని హాస్పిటల్స్, ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల వాళ్ళు అక్కడికి వచ్చారు, చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు అంటే అది ఇప్పుడు అది కంప్లీట్ అవ్వలేదు, అంతే, ల్యాండ్ చేశారు అంతే, ఫినిష్ అవ్వలేదు, ఆఫ్ లో ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? హాస్పిటల్స్ కూడా అంతేగా అన్నీ సార్, ప్రతి ఒక్కటి. అది చాలా ఘోరమైన, అది ఇట్స్ నేషనల్ లాస్ కదండి. అవును, పని కాకుండా చేయటం అనేది నేషనల్ లాసే కదా. ఇప్పుడు ఈ ఉద్యమంలో మిగతా ప్రాంత ప్రజలు భాగస్వామ్యం కాకపోవటానికి ఇప్పటి వరకు ప్రధానంగా, ఇప్పుడు ముందు అవుతారో లేదో కూడా నేను చెప్పలేను. మీరు ఏంటంటే ఆనాటి ప్రభుత్వం కానీ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు మీరు కానీ ఇతరులని కన్విన్స్ చేయటంలో విఫలమయ్యారనేది ఒక వాదన. నా అభిప్రాయం కూడా అదే. అంటే ఎగ్జాంపుల్, అమరావతి వస్తే ఆ 29 గ్రామాలే అభివృద్ధి చెందుతాయి అని అంటారు వాళ్ళు పదే పదే, జగన్ మద్దతుదారులు కదా. అంటే ప్రభుత్వం ఏదైతే అబద్ధాలు ప్రచారం చేసిందో కరెక్టేనండి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ లైన్కి తగ్గట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఇంతవరకు ఒక్కళ్ళైనా మీ నలుగురితో పాటు హైదరాబాదు ఇంత డెవలప్ అవటం వల్ల తెలంగాణ ధనిక రాష్ట్రం అయ్యి తెలంగాణ అన్ని జిల్లాలకి ఆదాయాన్ని పంచగలుగుతోంది అనేది
అట్లాగే అమరావతి రేపు పొద్దున ఉత్తరాంధ్రకి ఉపయోగపడుతుంది, రాయలసీమకు ఉపయోగపడుతుంది అని చెప్పగలిగారు ఎవరన్నా? 100%. సార్ ఇంకొక విషయం సార్ సార్, అసలు మా ఈ పాదయాత్ర మెయిన్ ఇప్పుడు సరే నేను చెప్పేది పాదయాత్ర సందర్భంగా మాట్లాడారు, అది నాకు ఐడియా ఇంత ఉంది. ముందు కూడా అండి. రాధాకృష్ణ గారు మీరు చెప్పినటువంటి అంశం ప్రతి ఒక్క వ్యక్తికి రాష్ట్రంలో తెలుసండి. గత ప్రభుత్వం వచ్చిన కాదు కాదు మీరు అనుకుంటున్నారు తెలుసని, నిజంగా ఇప్పుడు అమాయకత్వంతో తెలియని వాళ్ళు ఉన్నారండి. మీరు కొంత శాతం కాదు, కొంతమంది ఏమో ప్రభుత్వం ఏదైతే ఉద్దేశపూర్వకంగా పోలీసులు ఒప్పుకోరు, భయపెట్టిందో, దాన్ని వాస్తవాన్ని ఒప్పుకోరు. కానీ కొంతమంది అమాయకత్వంతో నిజంగా అవునరా వాళ్ళకే కదా మనకేం వస్తుంది. అది గ్రామ స్థాయిలో ఉన్నారండి. కానీ ఈ వ్యాపార వర్గాలు కానీ రాజకీయ వర్గాలు కానీ ప్రభుత్వం యొక్క దాడి ఏదైతే ఉందో పోలీసులను పెట్టి అణిచివేసే ప్రోగ్రాం, దానికి భయపడిపోయి ఈ 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ తప్పుల మీద ప్రజలు బయటికి రావట్లేదండి. ఒకటి స్వార్థం, కింది స్థాయి వాళ్ళందరినీ సంక్షేమ పథకాలనే ఉచ్చులో వేసి వాళ్ళందరినీ స్వార్థపరులుగా మార్చేశారు. ప్రభుత్వం ఏమిస్తుందో చూసే పరిస్థితి తీసుకొచ్చారండి. 2, వ్యాపారస్తులందరూ కూడా నాకెందుకు, నన్ను జైల్లో వేస్తారేమో, నా వ్యాపారం దెబ్బతీస్తారేమోను. గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఈ రాష్ట్రం మనకి ఎడిపోతే నాకెందుకు. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అన్ని పార్టీల్లో వాళ్ళ ఆస్తులన్నీ కూడా హైదరాబాదు, బెంగళూరు రకరకాల చోట్ల ఉండవు. కేవలం అక్కడ పదవుల మీదే ప్రేమ తప్ప ఆ రాష్ట్రం మీద ప్రేమ అనేది ఏ రాజకీయ నాయకుడికి పూర్తి స్థాయిలో ఈ రోజు కూడా లేదండి. వాళ్ళు అక్కడ దోచుకున్న డబ్బనండి, సంపాదించుకున్న డబ్బనండి వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి వాళ్ళ కుటుంబాలన్నిటికీ అక్కడక్కడ ఉండేటువంటి ఇళ్ళు కానివ్వండి ఇట్లాంటివి ఉండి అక్కడ పెడదామంటేనేమో అమరావతి లేకుండా చేసుకుంటారు ఉండి కేవలం అక్కడ పదవుల మీద అండి రాధాకృష్ణ గారు, కేవలం అక్కడ ఉన్న పదవుల మీద, రాజకీయ పార్టీకి సంబంధించిన పదవుల మీద ప్రేమ. అది ఇంకొక దుర్మార్గం ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే అవతల వాళ్ళ కులాల వారీగా ఈ పార్టీలో చేర్చుకోవటం, అది ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అందువల్ల కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావట్లేదు. ప్రజలను మాత్రం భయపెడతా ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా. గతంలో 10% పెడితే వీళ్ళు 100% పెడుతున్నారు. వాస్తవంగా రాష్ట్రం అభివృద్ధి అనేది ప్రజలు ఆలోచించే పరిస్థితి నుంచి పక్కకు నెట్టి పెట్టారండి. ఒకటి స్వార్థం, 2 భయం, ఈ రెండింటి మీదే ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందండి. దానివల్లనే మీరు అన్నటువంటి విధంగా కొంత కింది స్థాయిలో వాళ్ళకి తెలియకపోయినా పై స్థాయిలో అందరికీ తెలుసండి. ఆ రాజకీయ నాయకుడితో ఈ రాజకీయ నాయకుడు లాలుచి, వాడి వ్యాపారంలో వీడి భాగస్వామ్యం. ఇప్పుడు ఈ పార్టీలు 2, 3 వేరువేరుగా ఉన్నా ఒకళ్ళకొకళ్ళకి అన్ని పార్టీల్లో వాళ్ళతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అంతర్గతంగా వాళ్ళందరూ బాగానే ఉంటారు. ఒకళ్ళ కుటుంబాల్లో శుభకార్యాలకి, మంచి కార్యాలకి, చెడు కార్యాలకి వెళ్తారు. ఎక్కడంటే కింది స్థాయి కార్యకర్తలు ప్రజలు ఎవరైతే ఉన్నారో విడగొట్టబడి వాళ్ళు నాశనం అయిపోయారు తప్ప వీళ్ళందరూ బాగానే ఉన్నారండి. అవును అట్టాగా ఉంటారు. దీంట్లో దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటారు? చేసుకోవాలి. చేసుకోకుండా ఏదో ఒకటి పడేస్తుంటారు కదా. అదే సార్ నేను చెప్పేది, స్వార్థం, భయం. మీకు 2-3 విషయాలండి ఇక్కడ. నేనేంటంటే ఎప్పుడు కూడా బిలాంగింగ్నెస్ అంటాను చూడండి, నాది అన్న భావన. ఇప్పుడు సపోజ్ తెలంగాణ ఉద్యమం జరిగింది, పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకు నా తెలంగాణ అనేవారు. సార్ దట్స్ సౌండింగ్ లోనే వెరీ కరెక్ట్, వెరీ కరెక్ట్. నేను అబ్సల్యూట్గా మేము ఆ రోజు సాక్రిఫైస్ చేసింది ఓన్లీ 29 గ్రామాలకే కాదు. వన్స్ మేము సిఆర్డిఏ తోటి ఎప్పుడైతే ఒప్పందం చేసుకున్నామో ఇట్ బిలాంగ్స్ టు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది రాష్ట్ర ప్రజలందరిది, అది స్టేట్ ప్రాపర్టీ, ఇది ప్రాపర్టీ ఆఫ్ స్టేట్. అవును, అది మేము బ్రహ్మాండంగా తీసుకొచ్చాం సార్. మాకు కొన్ని ఈ కరోనా వీటి వలన కొంత ల్యాబ్స్ జరిగింది మాట వాస్తవమే. అలా ఇంకోటి ఏంటంటే రైట్ టైం టు ది టైం కూడా రావాలి కదా సార్. కొత్తగా ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు విపరీతంగా లక్షల కోట్ల రూపాయలు బెనిఫిషరీస్కి డైరెక్ట్గా నేరుగా ఖాతాలోకి, అసలు ఆ వర్డ్ నేరుగా ఖాతాలోకి, నో మిడిల్ మ్యాన్, నో ఇంటర్ఫిరెన్స్. మీరు ఎంత ట్రై చేసినా ఇంకోటి ఎక్కదు. ఇంకోటి మూడోది ఏంటంటే జనరల్గా మన డిఎన్ఏ, మన జీన్స్లోనే ఒక అసూయ అనేది ఉంది. కరెక్ట్. జనరల్గా అది మీరు టెస్ట్ చేసినా ఇట్స్ ప్రూవ్డ్. ఆ డిఎన్ఏ జీన్స్ ఏంటంటే వాళ్ళకేమో ఇంతకుముందు ఇప్పుడు మా సుధాకర్ చెప్పినట్టు ఇంతకుముందు ఇవన్నీ లేకముందు అక్కడంతా 25-30 లక్షలు, ఇప్పుడేమో కోట్లకి వెళ్ళిపోయింది. వాళ్ళు అల్టిమేట్గా బెనిఫిట్ అవుతారని చెప్పేసి ఆ జనరల్ అంటే నాకు కూడా కొంత పార్ట్ ఉంది, నేను కూడా దీంట్లో భాగస్వామిని అనేది ఆలోచించడం మానేసి నాకన్నా ఆలోచించే అంటే వాళ్ళకి కనపడాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టు అక్కడేమో అకౌంట్లో డబ్బు పడుతుంటే అది కనపడుతుంది. సో ఇప్పుడు మీ భూమి, మీ 6 ఎకరాలకి మీకు 6×3 = 18 కోట్లు వస్తుంది అని నాకు అసూయ ఉన్నప్పుడు, నాకు ఆ అమరావతి వల్ల 18 కోట్లు కాకపోయినా 18 లక్షలన్నా బెనిఫిట్ వస్తుంది ఏదో రూపంలో నాకు తెలియాలి. తెలిస్తే నా అసూయ కొంచెం తగ్గొచ్చు. అది యాక్చువల్గా ఏంటంటే అండి, మేము ఎప్పటికప్పుడు అంటే ఇది ప్రజలకు తెలియజేయాలి.
ఇంత ముందు కూడా ఎందుకు అమరావతిని పూర్తిగా ఓన్ చేసుకోలేకపోయారు అంటే అమరావతి యొక్క ఉపయోగాలు ఏంటి ఈ రాష్ట్రానికి, అమరావతి వలన ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి నిధుల్ని అందిస్తుంది అనేటువంటి విషయం చెప్పడంలో కొంత వైఫల్యం జరిగింది. కొంత పూర్తిగా వైఫల్యం చెందారు. పూర్తిగా వైఫల్యం జరిగింది. ఇప్పుడు మీరు ఏంటంటే మీరు అనుకుంటే అనుకోవచ్చు, ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఏంటంటే అది టోటల్గా అయిపోయి జనంకి ఏంటంటే మనం సరిగ్గా లేదు, ఇంతవరకు సరైన స్టేట్ లేదు, ఇంత పెద్ద సిటీ అవసరమా మనకి, ఇంత పెద్ద క్యాపిటల్, అప్పుడు ఆ చూపించిన ప్రిపేర్ చేసిన డిజైన్స్ అవన్నీ చూసిన వాళ్ళకి ఏంటంటే అది బియాండ్ ది ఇమాజినేషన్ ఆఫ్ ది పీపుల్. అవునండి. అలాగే ఊహించడానికి కూడా కొద్దిగా ఇబ్బంది అట్లాంటి మామూలు వాళ్ళు. ఇప్పుడు జనరల్గా కూడా ఏంటంటే చంద్రబాబు ఏంటంటే మనం ఇక్కడ ఉంటే అక్కడెక్కడో పరిగెత్తూ ఉంటాడు, అందుకే ఎప్పుడు ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. సమస్య అది కాదు కదా, కూడా పెట్టుకుని వెళ్ళాలి కదా. అయితే మేధావులు మౌనం డే 1 నుంచి కూడా అమరావతి వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏమిటి అనేది చెప్పలేకపోయారు. వెనక్కి వెళ్ళిపోయి అమరావతి వల్ల 29 గ్రామాల ప్రజలు అందుట్టు కమ్మాడు మాత్రమే బాగుపడతాడని చెప్పి సక్సెస్ఫుల్గా జరిగింది సార్. దానికి తీసుకున్నటువంటి పేర్లు ఇట్లాంటి విషయాల్లో నవనగరాలు, ఓ రాష్ట్రంలో ఉన్న డబ్బంతా తీసుకెళ్లి అక్కడే పెట్టుబడి పెడుతున్నారు, అక్కడ 9 నగరాలు నిర్మాణం అదే నేను చెప్పేది. దానికి కేవలం కారణం అండి, అది ఒక మేజర్ కారణం సార్. అలానే రైతులు భూమి ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లక్ష మంది జనాభా, కానీ 50 సంవత్సరాలకి 50 లక్షల మంది జనాభా వస్తారని ప్రతిపాదన చేశారు. అంటే 50 లక్షల మంది జనాభాలో ఈ 13 జిల్లాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడ నివసించబోతున్నారు. అది ఒక ఉపాధి కేంద్రం అవుతుంది, అక్కడ ఉద్యోగాల కల్పన ఉంది, అక్కడ ఆదాయం రాష్ట్రానికి వస్తుంది అని చెప్పడంలో విఫలమైనటువంటి మీరు అన్నట్టు అదే సార్. ఇప్పుడు రాయలసీమ వాళ్ళకి ఆ రోజు 2014 to 19లో ఆ ప్రాంతాల్లో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, పెట్టినాయి, ప్లాన్లు ఉన్నాయి, అవన్నీ తెలుసు. అలాగే ఉత్తరాంధ్ర వాళ్ళకి కూడా తెలుసు వైజాగ్ ఎలా ఒక ఐటీ సిటీ లాగా డెవలప్ అవుతుందో, నెక్స్ట్ ఫైనాన్షియల్ సిటీ. ఎందుకంటే కంబైన్డ్గా ఉన్నప్పుడు హైదరాబాద్ మేజర్ సిటీ అయినా ఎకనామికల్లీ స్టేట్ అంటే వైజాగ్ వాజ్ ద నెక్స్ట్. సో ఇవన్నీ ఆ ప్రాంతాల వాళ్ళకి తెలుసు. బట్ కేవలం ఒక రాజకీయ వేదికగా ఏదైతే ఇప్పుడు అమరావతి అనేది ఒక రాజకీయ ఇష్యూ అయిపోయింది. ఒక వ్యక్తి మీద ద్వేషమో లేకపోతే మీరు అన్నట్టు కమ్యూనిటీ మీద ద్వేషంతోనో ఆ హేట్రెడ్ బాగా పెంచేశారు. అండ్ అబద్ధాలు చాలా ఫాస్ట్గా వెళ్తాయి సార్ జనాల్లోకి. అండ్ వీఆర్ ఫెయిలింగ్ టు ఆ నిజం ఏదైతే ఉందో దీన్ని రోజు ప్రచారంలో ఉంచాల్సి వస్తుంది. ఎంతసేపటికి అబద్ధాలని కౌంటర్ చేయాల్సి వస్తుంది తప్పితే దీనివల్ల బెనిఫిట్స్ ఏదనేది ఎవ్రీవన్ నోస్. మీరు ఏదైతే మొన్న రాయలసీమలో మరి 3 రాజధానులను మేధావులు పెట్టారో, డోంట్ దే నో వాట్ ఈస్ వాట్ అని వాళ్ళందరికీ తెలుసు. అయినా కూడా వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నారు. పరిపాలన వికేంద్రీకరణ అంటూనే ఈరోజు అధికార వికేంద్రీకరణ కావాలి, పాదయాత్ర పెడతాను వాళ్ళే చెప్పారు. అక్కడ క్లారిటీ ఏదండి? ఈరోజు అమరావతిలో మొత్తం పెడుతున్నారని చెప్తున్నారు. మరి జగన్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఆల్రెడీ వైజాగ్ ఇస్ డెవలప్డ్ కాబట్టి దాన్ని ఇంకా డెవలప్ చేస్తా అంటున్నారు. ఆయన అంతకుముందు చెప్పింది ఏంటి? హైదరాబాద్ అంతా పెట్టడం వల్ల విడిపోయి అంటున్నారు. మళ్ళీ ఈయన మాట్లాడేది అదేగా. మరి వైజాగే డెవలప్ అయింది మళ్ళీ అక్కడ పెడతా ఉంటే మరి ఒక క్లారిటీ అనేది ఎవరికి లేదు సార్. ఇప్పుడు కమ్యూనిటీ మేము పలానా చెప్పుకోలేని పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఏంటంటే ఒక వ్యక్తి మీద దాడి జరిగితే పలానా వ్యక్తి మీద, ఒక మనిషి మీద దాడి అని చెప్పట్లా, పలానా క్యాస్ట్ మీద జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఆ లెవెల్కి తీసుకొచ్చారు ఈరోజు పాలిటిక్స్లో. మేము మొదట్లో ఉద్యమానికి ముందున్నప్పుడు ముందు ఉండొద్దు అనేవాళ్ళు. ఎందుకంటే యూ బిలాంగ్ టు సో అండ్ సో దిస్ థింగ్ కాబట్టి వెనకుండు. వై షుడ్ ఎందుకు భయపడాలి? మనం తప్పు చేయట్లేదు. అదే మీరు కనుక రాయలసీమ ప్రాంతాలు చేస్తే ఏ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారు సార్? ఈరోజు మన మేధావులు అది ఫామ్ అయినప్పుడు మరి అందరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళుగా. బట్ వై ఇస్ నో వన్ సేయింగ్? ఎందుకు ఎవరు పాయింట్అవుట్ చేయట్లా? ఎందుకు పర్టికులర్గా ఈ కమ్యూనిటీని కార్నర్ చేస్తున్నారు? అంటే ఎవ్రీ టైం ఎందుకు డిఫెండ్ చేయాల్సుకోవాల్సి వస్తుంది మమ్మల్ని? ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు, అలా ఉన్నారు ఓకే, కానీ 29 గ్రామాలు ఇందాక అన్నట్టు ఎన్నో సంవత్సరాల నుంచి అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. దాని చుట్టూ ఉన్న బార్డర్స్ అన్నీ కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇది రాజకీయ నాయకులు తెలీదా? అక్కడ పనిచేసే ఎమ్మెల్యేలకు తెలీదా? వీళ్ళందరికీ తెలుసుగా. తెలిసినా కూడా ఇంకా వాస్తవాల్ని ఇది చేయాలని ఎందుకు సార్ చూస్తారు? నిజమే ఒప్పుకుంటా. అయినా సరే తెలిసి కూడా ఎందుకు నమ్ముతున్నారు? ఇప్పుడు మీరు అన్నట్టు కమ్మా కమ్యూనిటీ యాంగిలే తీసుకుంటే కమ్మాసు విషయంలో వ్యతిరేక భావం మిగతా అందరిలోనూ ఎందుకు వచ్చింది? అప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది కూడా ఎవరు? మరి ఎవరినో ఇప్పుడు మీరు చెప్తారు రాయలసీమలో రెడ్డిస్, మీరు చెప్పపోయినా నేను చెప్తున్నా రెడ్డిస్ ఎక్కువ డామినేటింగ్ కమ్యూనిటీ. రెడ్డి మీన్స్ డామినేటింగ్. ఓకే, ఉన్నంత మాత్రాన వాళ్ళు
ఆధిపత్యం ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలుగా ఉన్నా కానీ ఇక్కడ మీకు కోస్తాలో కమ్మాస్ మీద మిగతా వాళ్ళకు ఉన్నంత వ్యతిరేకత అక్కడ వాళ్ళ మీద లేదే కదా. అవును. అంటే లెట్ మీ ఫినిష్. లేదు కదా. ఇవి కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా అంట నేను అనేది. చేసుకోవాలి సార్. ఇప్పుడు మీకు అక్కడ ఉన్న కమ్మ నాయకులు కానీ ఎవరన్నా కానీ ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. చేసుకుని అందరినీ కలుపుకోనున్నారనుకోండి, న్యాచురల్లీ యాక్సెప్టెన్స్ వస్తుంది. ప్రభుత్వం చెప్పే అబద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టడంలో ప్రతిపక్ష పార్టీ మొదటి నుంచి ఫెయిల్ అవుతా ఉంది సార్. ఎందుకంటే ఉదాహరణకు మొన్న బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు 3 రాజధానుల విత్డ్రా, శాసనమండలి విత్డ్రా. అప్పుడు ఏమన్నారు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, మొత్తం ఇక్కడికే తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టడం వల్ల ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వేరే దేశం నుంచి కానీ ఒక కంపెనీ కానీ ఒక సంస్థను కానీ తీసుకొచ్చి పెడితే ఏ జిల్లాలైనా ఎందుకు పెట్టామని ఎవరైనా అడిగారా? అట్లానే గత ప్రభుత్వంలో కియా కావచ్చు, ఇంకా రకరకాల కంపెనీలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెట్టారు గత ప్రభుత్వం. పెట్టారా అని అడిగారా? అంటే వాటిని అబద్ధాలు చెప్పడంలో మాత్రం వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. దాని ప్రతిపక్ష పార్టీగా కానీ మేధావులు కూడా గత 5 సంవత్సరాల్లో ప్రతి పనికి మాలినోడు మేధావి అని చెప్పొచ్చి మీటింగ్లు పెట్టేవాళ్ళు. అసలు మేధావులు అంటే మీ దృష్టిలో స్వయం ప్రకటన వచ్చారు కదా XYZ, మీకు తెలియదు. మీ ఆంధ్రప్రదేశ్ సమాజమే ఒక శాపగ్రస్తం. సమైక్య ఆంధ్ర దగ్గర నుంచి మొదలైంది. అవునండి. కళ్ళెదురుగుండా డివిజన్ కనిపిస్తుంది. అవును. కనిపిస్తా అంటే సమైక్యం అంటే ఎగిరి అప్పుడే ఏడ్చుకోవచ్చు కదా, మాకు ఏం కావాలి, ఇది కావాలి, అది కావాలి. చాలా సందర్భాల్లో మాట్లాడారు. నేను ఓపెన్గా చెప్పేవాడిని. నేను ఇది ఏం కావాలో అడగండి, ఏ మాటకు ఆ మాట. ఆ రోజు సోనియా గాంధీ ప్రిపేర్ అయి ఉంది వీళ్ళు ఏదైనా అడిగితే ఇవ్వడానికి, ఇంక్లూడింగ్ హైదరాబాద్ రెవెన్యూలో షేర్ ఇవ్వడానికి కూడా ఆవిడ మాకు సమైక్యమే అని చెప్పి కూర్చున్నారు. దోలు తీరిపోయింది. ఇప్పుడు అంతేనయ్యాయి మళ్ళీ. అంతే కాదు, ఆ సమాజం ఒక పెక్యులర్ సమాజం. దాన్ని ఈ కులం విషయానికి వస్తే అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గురించి మీరు తిడుతున్నారు కదా మనసులో మాట. తప్పదే, అతను తప్పుగా రాజకీయంగా అతను తప్పు అని ఎట్లా అంటారు మీరు? అమరావతి ఎత్తిపారేస్తున్నా అని చెప్పినా ఆ గుంటూరు కృష్ణా జిల్లాలో అన్ని మండలాలు, అన్ని జెడ్పీటీసీలు, అన్ని మున్సిపాలిటీలు ఆయనే గెలిచి వచ్చినాయి, ఇంక్లూడింగ్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గెలిచాడా? ఎమ్మెల్యేలు అన్నీ గెలిచారా? ఈ అమరావతి లాంటి మహానగరాన్ని చంద్రబాబు నిర్మిస్తాడని మీరు అందరూ నమ్మి చేసిన మొత్తం మీ కాన్స్టిట్యున్సీతో సహా అన్ని చోట్ల తెలుగుదేశం సంకనాకిపోయింది. పోనీ కియా పరిశ్రమకు వచ్చింది కదా అని చెప్పి అక్కడేమన్నా గెలిచారా? అక్కడ గెలవాల. సెల్ కంపెనీలు పెట్టించారు కదా అని చెప్పి తిరుపతిలో అది పోయే ఏమన్నా మరి. అంటే దానికంటే మించి నేను చెప్పేది మీరు మించి ఒక విద్వేషపూరిత వాతావరణం వచ్చింది కనుక సమాజాన్ని కులాలు మతాలుగా విడగొట్టబడింది. అవునండి. అట్లా ఎప్పుడైనా సరే అండి ఒక ప్రాంతీయ తత్వం కానీ కులతత్వం కానీ ఒకటి వచ్చిన తర్వాత అది పర్సనల్ లెవెల్కి తీసుకెళ్ళింది. మిగతాది బెనిఫిట్ కంటే అభివృద్ధి అనేది చివరి అంశం అయిందండి. ఇట్స్ ఎ పొలిటికల్ గేమ్. ఆ విద్వేషాలకు ప్రజలు ఆకట్టుకోబడతారండి. ముందు ఆ విద్వేషాలకు ఆకట్టుకోబడి ఆ విద్వేషాలను ముందు బయటకు తీసుకొస్తారు. కానీ ఈ అభివృద్ధి అనేది ఈ ఫలాలు అందటానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు ఏంటంటే ఈ స్పీడ్ యుగంలో నాకేంటి అనేది ఆలోచించడం మొదలుపెట్టారు. తర్వాత నా పిల్లలకి ఏమొచ్చిందని ఆలోచించట్లా. ఈరోజు నా చేతిలో ఏమొస్తుంది, ఈరోజు ఈ ఉద్యమం అంటారే అమరావతి భావన ఉందండి. భావన లేకపోవడం ఎందుకంటే మేము విశాఖ ఉక్కు కోసం వైజాగ్ వెళ్ళినా కూడా వైజాగ్ ప్రజలందరూ కూడా మాకు అమరావతి క్యాపిటల్ కావాలని చెబుతున్నారు. కానీ ఎందుకు భయపడుతున్నారు అంటే ఇందాక మన మన శివారెడ్డి గారు చెప్పినట్టు నేరుగా ఖాతాల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. మేము ఇట్నే వెళ్తుంటే కొన్ని గ్రామాల్లో చైతన్యం చేయడానికి ఒక అతను పాపం ముస్లిం అతను ఈ కండవాన్ని వేసుకున్నాడు, మాతో పాటు నుంచున్నాడు. వెంటనే అటు నుంచి వస్తున్నటువంటి వాలంటీరు నువ్వు కండవ వేసుకున్నావు కదా, రేపొద్దున కల్లా నీకు పెన్షన్ పోయిద్ది, ఇలా డైరెక్ట్గా చెబుతున్నాడు. అంటే ప్రజలు ఏంటంటే మనం పాల్గొని బయటకు వస్తే మనకి ఏదైతే బెనిఫిట్లు పోతాయో అని మనం భయపడకూడదు. అంటే వాళ్ళు అంత మాత్రం చేత భావన లేదని కాదు. కాకపోతే దానికి సమయం కావాలి. అంటే ప్రజలు కూడా వాస్తవాలను గ్రహించి పోరాడే తత్వం. ఇక్కడ ఇంకా పెద్ద లోపం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మీరెవరైనా సరేనండి, సమాజం ఎట్లా అంటే ఒక వ్యక్తి ఒక దొంగ అనుకోండి, లేకపోతే ఒక కిరాతకుడు, అతని గురించి కనుక ఎక్కువ ఎగ్జాగరేటెడ్గా చేస్తే అతని దగ్గరికి వెళ్ళటానికి భయపడతారు. ఎందుకు ఏమైనా చేస్తాడేమోనని. పిచ్చోడు ఉన్నాడండి,
ఇంకేముంది రాయేస్తాడంటే చుట్టూ అంతమంది ఉన్నా కూడా ఆపడానికి ఎవరు ప్రయత్నించరు. సేమ్ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చాలా పెద్ద వ్యక్తిగా, చాలా భయంకరమైనటువంటి విధానంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చిత్రించింది. దాంతో ఒక భయం వచ్చేసింది. ఆ భయంతో మనం ముందుకెళ్తే ఏమవుతుంది అనేటువంటి, ఎప్పుడైతే ఆ భయాన్ని తగ్గించేస్తారో సమాజంలో ప్రశ్నించడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ప్రశ్నించడం ప్రారంభమవుతుందో ఎదురు తిరగటం స్టార్ట్ అవుతుంది. ఆ ఎదురు తిరిగినప్పుడు మంచి జరగడం ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఆ సమయంలో అనేక అంశాలు, అంటే ప్రజలు మొన్నటిదాకా డబ్బులు వస్తేనే మనకేం లేకపోయినా పర్లేదు, కొన్ని రోజులు గడిచేసరికి మిగతా అన్ని కొరతలు వచ్చినాయి, పనులు దొరకట్లేదు, అంటే జీవనోపాధి లేదు, అంటే డబ్బులు వస్తే ఇచ్చే 15,000 మనకు సరిపోవు కదా, మనకు నెల నెల వచ్చే ఆదాయం, ఇట్లా ఒక్కొక్కరికి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ వచ్చిన తర్వాత దానికి ఈరోజు అమరావతి పరిరక్షణ ఉద్యమం ఉంది, అది మార్గదర్శకంగా నిలుస్తుంది. అంటే నష్టం జరిగినటువంటి, ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, వాళ్ళందరూ పోరాడుతున్నారే, మనకు కూడా ఈరోజు తెలుస్తుంది ఆ కష్టం, వాళ్ళు ముందు మేల్కొన్నారు, వాళ్ళ మార్గాన్ని మనం ఎందుకు పాటించకూడదు అనేది సమాజం లైన్లోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఇది ఉధృతంగా కేవలం మేము మార్గదర్శకత్వం వహిస్తున్నందుకు గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ప్రజల్లో మార్పు వస్తుంది. మేము కోరుకునేది కూడా అదే. కేవలం 29 గ్రామాలకు బెనిఫిట్ కావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మాకు ఒక కమర్షియల్ అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్తో మేము మాకు వచ్చే నష్టపరిహారాన్ని మేము పొందగలుగుతాం. కానీ ఈ విధంగా పోరాడుతున్నామంటే ఇది రాష్ట్రానికి ఏదైతే ప్రతిపాదించబడిందో అమరావతి రాజధాని వల్ల అభివృద్ధి అనేది, అది జరిగి తీరాలంటే మనం పోరాడాలి. నిజంగా మహిళలు ఉన్నారండి ఈరోజు రాటు తేలిపోయారు. ఉద్యమంలో ప్రస్థానంలో ఏంటంటే కొత్త నాయకత్వం రావడం అనేది చాలా సహజం. అది ఇప్పుడు మా పాదయాత్ర ద్వారా మీకు ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ప్రతి ఒక్క ప్రజల్లో ధైర్యం అనేది ఒకటి మొదలైంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఈ గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంది. 2, ఎంప్లాయీస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా శక్తిని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు, మేము 60 లక్షల మంది ఉన్నాం, గవర్నమెంట్ పడిపోతుంది అని. అంతకుముందు ఎప్పుడన్నా కామెంట్ చేశారా? 2, చెప్పండి, మీరు చెప్పండి. టీటీడీ ఎంప్లాయీస్ బయటకు వచ్చారు. అట్లానే ఈ స్కూల్స్కి సంబంధించిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. అంటే ఒక ఇనిషియేటివ్. ఇప్పుడు మీరు అన్నట్టు అంతా ఇక నష్టం అంతా జరిగిపోయిన తర్వాత ప్రజలు రియాక్ట్ అయ్యి ఉపయోగం ఏంది అనేది మీరు ఇందాక మీ ప్రశ్న. కానీ ఇది స్టార్ట్ అయింది రాధాకృష్ణ గారు. మా ఉద్దేశం దీంట్లో అసలు ప్రశ్నించుదాం. ఇప్పటివరకు మనం ఎన్నో ఇష్యూస్, ఈ ప్రభుత్వం ఎన్నో ఇష్యూస్ చేస్తుంది, నాట్ ఓన్లీ అమరావతి. దీనికన్నా దారుణమైన ఇష్యూ ఇప్పుడు కరెక్ట్గా 1.5 years శాండ్ అనేది అవైలబిలిటీ లేకుండా చేశారు. సుమారు మేము ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి 50 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. 50 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. శాండ్ అనేది లేదు ఈ రోజుకి కూడా, టిల్ టుడే. ఇంతకుముందు ఒక లారీ ఇసుక 1000 రూపాయలకు 1500కు వచ్చేది, ఈరోజు 10,000 రూపాయలు, 10 times. అట్లానే మద్యం వ్యాపారస్తులు ఇప్పుడు రీసెంట్గా సినిమా థియేటర్స్ దీని మీద పడ్డారు. అంటే ఈ కాలాను అంటే ఏంటంటే ఎవరిని పెద్ద వదిలిపెడతలేదు. సార్ అమరావతి పాదయాత్ర ఏదైతే జరిగిందో ఇట్ క్రియేటెడ్ అ ప్లాట్ఫామ్. ఎందుకంటే బాధితులు, తాడితులు, పీడితులు అంతా ప్రజల్లో ఉన్న భావోద్వేగం ఏదైతే ఉందో దానికి ఒక ప్లాట్ఫామ్, వేదిక అయింది. అదే నేను చెప్పేది, తాడిత పీడితులు అంతా ఉంది కాబట్టి వచ్చారు సార్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చారు. దే మే నాట్ పబ్లిక్ గా రాకపోవచ్చు, బట్ సపోర్ట్ చేసేవాళ్ళు. పాదయాత్ర అయ్యాక వచ్చి ఈవినింగ్ కలిసేవాళ్ళు, మేము రాలేం కాబట్టి ఈ టైంలో వస్తున్నాం. అలా ఎవ్రీవన్ బట్ వీ హావ్ టు అప్రిషియేట్ కమింగ్ దెమ్. అంటే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిలో దే రియలైజ్డ్. ఇక్కడ కులం అని పూర్తిగా కూడా లేరు సార్. ఇందాక మీకు మధ్యలో అడ్డం వచ్చింది. కులం అని ప్రత్యేకించి వాళ్ళు సపరేట్గా ఎవరు ఉన్నట్లా, పెళ్లి చేసుకోవడానికి కులం అడ్డం రావట్లా, కలిసి వ్యాపారాలు చేయడానికి కులం అడ్డం రావట్లా, వేరే వాడిని దోచుకోవడానికి కులం అడ్డం రావట్లా, కేవలం రాజకీయాల దగ్గరే కులం అడ్డం వస్తుంది. అంతే. మరి ఆ విధంగా అవసరమో అక్కడే వాడతారండి. అది ఆ విధంగా మనుషుల్ని విడగొట్టబడ్డారు. సహజం, ఎక్కడ అవసరమో అక్కడ వాడతారు అది. సో అట్లా విడగొట్టబడ్డారు కదా, సక్సెస్ఫుల్గా చేశారు. ఆ విధంగా విడగొట్టబడ్డారు. మామూలుగానే మీకు దగ్గర అవలక్షణం ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రంలోనే. ఇప్పుడు ఏంటంటే పరాకాష్ఠకు వచ్చింది. అయితే అది కరెక్షన్ అవ్వాలి, లేకపోతే నాశనం అయిపోవాలి, ఏదో ఒకటి జరిగిపోవాల్సిందే. అది మధ్యలో సరిగా కరెక్షన్ అయిందండి, మార్పు వస్తుంది ప్రజల్లో. జనరల్గా ఏంటంటే సందర్భాలు ఎప్పుడైనా కానీ పరాకాష్ఠకు వచ్చినప్పుడు కరెక్షన్ వస్తుంది, సహజం అది. సో మీ మీద కూడా కేసులు పెట్టారండి? మా మీద ఏమన్నాయి మీ మీద? ఇవన్నీ మేము ఈ లాస్ట్ 2 years నుంచి చేసిన ప్రతి కార్యక్రమానికి ఫస్ట్
అట్లా మొట్టమొదటి శివారెడ్డి ఫస్ట్ కేసు బుక్ అయిందే మా మీద. అదే అసలు ఈ అమరావతి కాదు కాదు, మొట్టమొదట ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఉందా? ఎస్సీ ఎస్టీ కేసు లేదు. నా మీద ఫస్ట్ మీ మీద ఉందా? ఓ ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్. ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఇంటికి ఏదైతే మేము వెళ్ళి ఫస్ట్ కేసు రిప్రజెంటేషన్ ఇచ్చి ఇదేందని చెప్పేసి, ఆయన మినిస్టర్ కదా, అవును. అదే ఆ రోజే మొట్టమొదటి కేసులు స్టార్ట్ అయినాయి. ఆ జైలు రోజు కూడా వెళ్ళారు ఎప్పుడన్నా? ఏదండి మిమ్మల్ని జైల్లో పెట్టారా? వెళ్ళలేదండి, సో మీరు ఆమె అంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ కాలే ఇంకా? ఇంకా రాలేదండి. పాదయాత్రలోనే ఒక 70-80 కేసులు పెట్టారు. ఈ పాదయాత్రలోనే ప్రతి పోలీస్ స్టేషన్లో వైలేషన్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్, వైలేషన్. అంటే విచిత్రం ఏంటంటేనండి, ఆ కేసులు కూడా మేమేదో ఇన్ఫ్లుయెన్స్ చేసేసి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే గేట్లు ఎత్తిచ్చామని పెట్టారు. అసలు ప్రధానమంత్రి అత్తమని ఎత్తారని రైల్వే అప్పుడు గేటు. అంటే ఆ పోలీసులు కూడా కేసులు పెట్టడం, ఏదో వీళ్ళ మీద కేసులు బనాయించాలి పెట్టాలనే ఉద్దేశంతో తప్పితే, మేము పాదయాత్ర చాలా డిసిప్లిన్గా చేసాం. కనీసం మామూలుగా ఒక అది మీరంటే గిట్టని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఎందుకంటే చాలా పద్ధతిగా చేశారు వాళ్ళు. ఎక్కడ కూడా ఓ ప్రణాళిక పాయింట్ అవకాశం అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు అనేది. అంటే మేము స్టార్ట్ పొలిటికల్ కామెంట్ కూడా ఎక్కడ చేయలేదు. అదే పొలిటికల్ కామెంటే కాదు, రోప్ పార్టీ పెట్టుకుని జాగ్రత్తగా ఎక్కడ రోడ్ వి అవర్ సెల్ఫ్ డిసిప్లిన్ అది చేశారు, అది అందరూ ఒప్పుకున్నారు. అది చేసాము. మేము పొలిటికల్ కామెంట్ కూడా ఎక్కడ చేయలేదు. ఓన్లీ ఇష్యూ, ఓన్లీ అమరావతి ఆవశ్యకతను గురించే ప్రజల్లోకి తీసుకెళ్ళాం. మా మీద కేసులు పెట్టడం కేవలం ప్రభుత్వం పట్టుదలగా పెట్టించినవి తప్ప వాస్తవం మేము ఎక్కడ వైలేషన్ చేయలేదు. లేకపోతే పోలీసు వాళ్ళకి ప్రత్యేకంగా ఏం అవసరం? ఏమో కరెక్ట్. అధికారులు కూడా 4-5 చోట్ల డిఎస్పీ స్థాయి అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెట్టారు, కానీ కింది స్థాయి అధికారులు కొంత ఓవర్ యాక్షన్ కలిగి ఉంటారు అక్కడక్కడ. యాక్చువల్గా హైకోర్టులో 144 సెక్షన్ మీద ఒక స్పష్టమైనటువంటిది విధానం రాకపోతే అమరావతి ప్రాంతంలో తీవ్ర నిర్బంధం చేశారండి. బాగా పోలీసులు అరాచకంగా ప్రారంభంలో అసలు ఎట్లా పడితే అట్లా లాక్కెళ్ళటం, అంటే కొట్టడం. ఒకప్పుడు మల్బార్ పోలీస్ అని వచ్చి పడిపోయేది ఆంధ్ర మీద, కమ్యూనిస్టులు ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు. అయితే మీకు తెలిసి ఉండదు, హైకోర్టు అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వటం వల్ల దాంతో కొంచెం వెనక దగ్గరండి. అక్కడ మేము మళ్ళీ ధైర్యాన్ని కూడగట్టి ప్రజల్లో చేయటానికి కుదిరింది. ఈ రోజు అయితే మహిళలు ఉన్నారు, జైలుకి తీసుకెళ్తారా, ఎంతమంది రావాలి, మొత్తం మీద పెడతారా, ఒక జైలు సరిపోయిద్దా, 2 జైలుగా అనే పొజిషన్లో మాట్లాడుతుంటే నిజంగా వాళ్ళని చూస్తేనండి గర్వంగా అనిపించింది. అదే రాటుదెళ్ళిపోతారులేండి, ఏముంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ధైర్యంగా ఉండగలుగుతున్నారంటే న్యాయస్థానాలు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నాయి కాబట్టే ప్రజలు ఇంకా అక్కడ బతికి బట్టగడుతున్నారు. అవును, అది అందుకే కదా వాళ్ళు కూడా టార్గెట్ అయ్యారు. అదే అప్పుడు సీజే గారి విజిట్ సందర్భంగా ఈ కామెంటెడ్, అదే స్టేట్మెంట్ కూడా చేశాడు కదా, యూ షుడ్ రెస్పెక్ట్ అవర్ జడ్జిమెంట్స్ అని. అవును, బియాండ్ దట్ యూ కెనాట్, ఇట్ ఈస్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ, పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, యూ షుడ్ రెస్పెక్ట్ అవర్ జడ్జిమెంట్స్, యూ ప్లీజ్ వైలేట్, యూ డోంట్ వైలేట్ దట్ జడ్జిమెంట్స్ అన్నారు. కరెక్టే, ఆయన అన్నారు. మరి ఆయన కూడా బాధితుడే సార్. వాళ్ళ మీద కామెంట్స్ చేయడం అనేది ఏంటంటే, మేము వాళ్ళనైనా బెదిరిస్తున్నాం, వాళ్ళనైనా భయపెడుతున్నాం కాబట్టి కామన్ మ్యాన్ ఇంకెంత భయపడాలి అనేది ఫీల్. ఇప్పుడు రాజకీయ నాయకుడు అని అన్నారు కదా మీరు, దానికే సింపుల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు, ఆయన మానవాతీతుడు. ఎగ్జాక్ట్లీ ఇదే రమణ చౌదరి అని చెప్పి తిట్టించారు. సో మరి ఇదే రమణని ఇప్పుడు ఆకాశానికి ఎత్తి పొగుడుతూ వాళ్ళ పేపర్లో ఫస్ట్ లైవ్లు ఇచ్చుకుంటూ ఎవరు అవసరం వాళ్ళకే తెలియాలి. నిజమే. అంటే నేను అనేది ఏంటంటే మళ్ళీ ఇక్కడ కులం పోయింది చూడండి, మీరు అన్న పాయింట్కి నేను చెప్తున్నా బలం. కొంచెం నైతిక విలువలు ఉండాలి కదా సార్, అసలు ఏం కనపట్లేదు ఎక్కడ ఎవరికి. ఇప్పుడు ఏమంటే నైతిక విలువలు అనేది వచ్చినప్పుడు, నైతిక విలువలు ఉంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు అనే మాటలు, ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఉన్నారు లేడీస్ మీ ఉద్యమంలో, వాళ్ళని ఎవరు అట్లా తిట్టరు ఆ రోజు. ఇప్పుడు తగ్గించేశారు కానీ మొదట్లో నీచంగా మాట్లాడారు. సార్ కర్మ అని ఒకటి ఉంటుంది, ఆలస్యం అయినా మీరు అన్నట్టు డెఫినెట్లీ టైం అంతే, ఓపి పట్టాలి. అందుకే పడ్డవాడు చెడ్డవాడు కాదు అంటారు కదా. సో ఏం కేసులు ఉన్నాయమ్మా నీ మీద? చాలా ఉన్నాయి సార్. మెయిన్ SC ST ఏదైతే విమెన్స్ డే రోజు మేము కనకదుర్గ గుడికి వెళ్తా అన్నప్పుడు ఆపినప్పుడు జరిగిన ఇష్యూలో, ఆ రోజు అంతా అయిపోయి రిటర్న్ వెళ్తుంటే ఏదో చేసామని ఎవరినో అన్నామని, ఆ 3 రాజధానుల శిబిరాలను ఏదో
ఒక అతన్ని నేను గుర్తుపట్టి అతన్ని కులం పెట్టి తిట్టానని చెప్పి SC/ST కేసు పెట్టారు. మళ్ళీ దాన్ని ఏముంది న్యాయస్థానంలో వేసుకొని దాని నుంచి మరి ఇది పొందటం. అరెస్ట్ అయితే కాలా? లేదండి, వెంటనే జైలు యోగం పట్ల మీకు కూడా ఇంకా లేదు. బట్ యాజ్ యూ సెడ్ వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. సో సుధాకర్ వెళ్ళి వచ్చినట్టున్నావు కదా, జైలుకి వెళ్ళలేదు. వెళ్ళలేదా? కాకపోతే సో ఈయన ఒక్కడే అయితే ఈయనేమో ఇక్కడ కాదు లిక్కర్ కేసు అది వెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళలేదు. ఓ మీ నలుగురు పర్లేదు, అయితే చాలా మంది రైతులు వెళ్ళారు కదా. అది వెళ్ళానండి. యాక్చువల్గా ఏంటంటే కేసులు నెంబర్ ఆఫ్ అసలు ప్రతి అమరావతి కన్వీనర్ కాబట్టి అసలు అమరావతిలో కేసు అనేది ఫైల్ అయితే కంపల్సరీగా A1 సుధాకర్ అంటే నేను ఒక రోజు ఇక్కడ రాష్ట్రపతి గారిని కలవటానికి వచ్చా. మీద ఏదో జరిగింది ఒక యాంకర్ మీద జరిగితే దాంట్లో కూడా కేసు పెట్టి ఏంటంటే నేను అసలు లేను కదా ఆధారాలంటే కుట్ర 20B 120B అన్నారు. అదేమంటే నువ్వు అక్కడి నుంచి ఫోన్లో కుట్ర చేసావు అంటే అసలు నేను ఇవన్నీ గమనించానండి. మా వాళ్ళని కూడా చాలా సంయమనంగా ఎక్కడ అసలుకి వ్యక్తిగత విమర్శలు చేయొద్దని చాలా తరఫీదు ఇచ్చాం. నిజంగా అండి ఈరోజు ఎంత గర్వంగా ఉంటుందంటే ఒక 10 సంవత్సరాల వయసు నుంచి 70-80 సంవత్సరాల వాళ్ళు కూడా అన్నా అని పిలిచేటువంటి, అంటే కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు, ఆ విధంగా వాళ్ళకి ఒక క్రమశిక్షణ వచ్చి ఉద్యమం అలవాటు చేశారు బాగా, తర్ఫీదు ఇచ్చారు బాగా. తర్ఫీదు అంటే అది కాదండి, అంటే మనం ఏ విధంగా శాంతి అహింసతో ఉండాలి. అందుకనే మా ఏరియాలో ఉండే బ్యానర్లు పిచ్చ కట్టారు. ఒక్క బ్యానర్ కూడా కనీసం చేయటం కూడా లేదండి. మేము ఎందుకంటే బలంగా నమ్మాం ఈ ఉద్యమాన్ని కనుక మనం సస్టైన్ చేయగలిగితే గ్యారెంటీగా అమరావతిని ఎవరు వచ్చినా అడ్డుకోలేని విధంగా మనం తయారు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమం 12 ఏళ్ల పాటు చిన్న రక్తం చెందకుండా చేసుకున్నారు, చేసుకుని అట్లా వీటన్నిటిని ఆదర్శంగా తీసుకొని అయితే నమ్మకం ఉందా మీ అందరికీ? పూర్తిగా అమరావతి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ మొండివాడు అనాలా, మూర్ఖుడు అనాలా, ఎవరికి తగ్గట్టు వాళ్ళు అనుకుంటారు. ఈ రెండింటిలో కొంతమంది ఇది అనుకుంటారు, కొంతమంది అది అనుకుంటారు, కొంతమంది హీరో అనుకుంటారు. ఈ 3 కేటగిరీలు. అతను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మీరు ఇట్లాంటి ఉద్యమాలు పాదయాత్ర కాదు మోకాళ్ళ మీద దేకినా సరే అమరావతిని మాత్రం అతను జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో పదవిచ్యుతుడవటం అంటే అమరావతి ఉద్యమం వల్లే, ఆయన 3 రాజధానుల ప్రకటన వల్లే అతను పదవిచ్యుతుడవుతాడు. దాంట్లో అనుమానం లేదండి. ఈ ఉద్యమం మేము ఇవాళ ఆరంభం మాత్రమే. 2.5 సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాలు తెచ్చి, కానీ మీరు ఇందాక అన్నారు 29 గ్రామాలే ఉంది బయటికి వెళ్ళలేదు అని. తప్పనిసరిగా ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పదవి పోయినా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ భూస్థాపితమైన అమరావతి వల్లే అవుతుంది. దాంట్లో తిరుగులేదండి. మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ వెనుకడికి వేస్తున్నాడండి. మీరు అబ్జర్వ్ చేయండి. శాసనమండలిలో బలం లేదని చెప్పేసి శాసనమండలిని రద్దు చేశాడు కదా. అవును. మళ్ళీ ఇప్పుడు బలం రాగానే ఇది చేశాడు. అంతే. ఇప్పుడు మా 3 రాజధానుల బిల్లు కూడా పెట్టాడు, మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు, మళ్ళీ పెడతాడు. మేకపోతు గాంభీర్యమే అనుకుంటున్నాం మేము. అంటే ఇప్పుడే ఒకేసారికి నేను పెట్టనని కనుక ఆ స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ ఉత్తరాంధ్ర మాలు రాయలసీమ భ్రమపడకండి సార్. ఒకవేళ మళ్ళీ అది కేవలము కోర్టులో చివాట్లు తినాల్సి వస్తుందని చెప్పి అది పిచ్చి బిల్లు తయారు చేసింది సార్. రాధాకృష్ణ గారు 2 మాసాలు పోయిన తర్వాత లేకపోతే 4 మాసాలు పోయిన తర్వాత అయినా 2 రోజులు 4 అవుతుంది, కానీ 3, 6, 5 అవ్వదు కదా సార్. నేను ఒప్పుకుంటాను, అవ్వదు కదా సార్. అంటే ఎంత బిల్లు పెట్టినా సరే ముందు యూ షుడ్ కాంపన్సేట్ ద పీపుల్ ఆఫ్. ఇక్కడ అల్టిమేట్ గా జరిగేది ఏంటంటే, అది నాకు ఐడియా ఉంది సార్. ఇంకో 2.5 ఏళ్ళు ఉంది అతనికి. 2 ఏళ్ళు వేసుకోండి, 6 నెలలు ఏముంది ఎలక్షన్. ఆ 2 ఏళ్లలో ఈ రాజధాని ఉండదు, 3 రాజధానులు ఉండదు, ఏది ఉండదు, అసలు ఉండవు. అక్కడ క్లారిటీ ఉంది. అయితే జనానికి కూడా క్లారిటీ రాలే ఇంకా. సో ఇప్పుడు ఈ 3 రాజధానులు అని చెప్పి అయితే రాయలసీమ వాళ్ళు ఆశపడుతుండొచ్చు. అక్కడ అవ్వదు పని. ఉత్తరాంధ్ర అవుతుందా, అది అవ్వదు. ఇది అవుతుందా, ఇది అవ్వదు. ఈ విషయం అనేది ఒక ప్రజలకు అవగాహన వస్తుందండి. ఎందుకంటేనండి మేము అబ్జర్వ్ చేసింది సార్, మేము ఈ పాదయాత్ర 45 రోజులు అబ్జర్వ్ చేసింది. నేను కంటిన్యూగా ఉన్నా 45 రోజులు రథం పక్కనే ఉన్నా, కంటిన్యూగా ఉన్నా. మా సోదరుడు కొంచెం అరేంజ్మెంట్స్ ముందు ఈ చేయడానికి ఒక పూట అటు ఇటు అయినా సరే ఇది చేశారు. నేను అబ్జర్వ్ చేసింది అంటేనండి, ఫస్ట్ ఈ రాజధాని మనది అనే ఒక అవగాహన అనేది వచ్చింది. ఈ 2.5 సంవత్సరాల్లో ల్యాబ్స్ ఉన్నది, అది కవర్ అయింది ప్రజల్లో. మేము అది గమనించాం. దీన్ని మనం ఏ విధంగా అయినా సరే ఈ పిచ్చి చేష్టలని కంట్రోల్ చేయాలి,
లేకపోతే మనం సర్వనాశనం అయిపోతాము, ఏ ఒక్క డెవలప్మెంటు లేదు అనేది ప్రజల్లో ఇంకొక క్లియర్ కట్ అవగాహన వచ్చిందండి. దీన్ని మనం కాపాడుకోకపోతే ఇక మళ్ళీ మనం వలస పక్షుల్లాగా దేశాలమ్మటో రాష్ట్రాలమ్మటో వెళ్ళిపోవాలనేది ఒక ఇది వచ్చింది. ఇప్పుడు ఏదైతే తిరుపతిరావు గారు చెప్పారో ఒక మాట, ఆయన ప్రభుత్వం కోల్పోయేది ఖచ్చితంగా దిస్ ఈజ్ ద మెయిన్ కాజ్ అవుతుంది. సపోజ్ మీ ఆశపడుతున్నట్టు కాకుండా మళ్ళీ 2024లో కూడా అతనే అధికారంలోకి వస్తే ఏదండి 2024 మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు మేము ఇప్పుడు ఆయన అధికారంలోనే ఉన్నాడు కదా సార్. ఇప్పుడు ఆయన అధికారంలోనే ఉన్నాడు. ఏంటంటే అతనైతే చేయడండి, డెవలప్ చేయడు. అదే నేను చెప్తున్నా, డెవలప్ చేయడు, కానీ రాజధాని మరచలేడు. సార్ మీరు అధికారంలోకి వస్తే అనడానికి నేను చెప్తాను సమాధానం. ప్రజలు ఇప్పటికే కింది స్థాయి దాకా విసిగి వేసారిపోయారు. ఒక్క ఛాన్స్ అని అడుక్కోవడం వల్ల తల్లి చెల్లి అందరూ కలిసి జోలబెట్టి అడుక్కున్నట్టు అడుక్కోవడం వల్ల అందరూ జాలిపడ్డారు. అలానే మీరు ఇందాక చెప్పినట్టుగా కొన్ని కారణాల వల్ల వీళ్ళు గ్రామాల్లో కానివ్వండి, అధికారంలో ఉన్న పార్టీ చేసిన వింత పోకడల వల్ల ప్రజలు ద్వేషంతో అతనికి ఓటేశారు. అంతే తప్ప అతనేదో తొవ్వి తీసి పెడతాడని అనుకోలే. రాజశేఖర రెడ్డి గారు బాగా పరిపాలన చేశాడు, అదే ఎంతో కొంత పరిపాలన చేస్తాడు. మొండివాళ్ళలాగా 7 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉండి రోజు తిరుగుతూ ఉన్నాడు రోడ్ల ముడబడి. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏమైందిలే అని చెప్పేశారు. దానికి వాళ్ళు మీకు ఉదాహరణలు ఎక్కడైనా మీరు అంటే వీళ్ళందరూ ఎప్పుడు కారులో తిరుగుతారు, నేను ఆటోల్లో కూడా తిరుగుతా. ఆటో ఎక్కినప్పుడు ఆటో వాడు 50 100 అడిగితే ఎందుకయ్యా ఎంత అంటే ఏం చేస్తామయ్యా తెచ్చిపెట్టుకున్నాగా, ఇవాళ ఎంత అయింది నిత్యావసర వస్తువులు గుర్తుపెట్టి అంటాడేమో. లేదు సార్, నన్ను గుర్తుపట్టడానికి నేనేం ఫేమస్ కాదు కదా. ఇప్పుడు ఈ ఉద్యమ పుణ్యం అంటూ మీరు వాళ్ళు కాదు కదా సార్. నేను గడిచిన 2-3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ నేను స్కూటర్ మీద తిరుగుతూ ఉంటా, ఆటోల్లో తిరుగుతూ ఉంటా, కామన్ మ్యాన్లతో కలిసి తిరుగుతాను. వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉంది. వాళ్ళు ఒకటే సార్ స్వార్థం. వాళ్ళకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ మిస్ అవుతాయో, 2 భయం, మధ్యతరగతి కానీ ఎదుగో మధ్యతరగతి. ఎందుకు సార్ ప్రతి ఇంట్లో కూడా ఉద్యమానికి వెళ్ళేవాడిని నీకెందుకు అంటారు. నాతో స్నేహం తిరిగే వాళ్ళకి చాలామందికి తిరుపతిలో ఇప్పుడు ఏం చేస్తారో, నువ్వు అతను ఎమ్మడి తిరుగుతున్నావు కారులో అంటే ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సహజం భయం అనేది మనిషికి. ఇప్పుడు మనిషి అనేవాడు రోజు చావడండి, ఒక్కరోజే చేస్తాడు. కానీ అది ఎంతమంది ఫీల్ అవుతారు, దానికి టైం పడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావడం అంటే ఆంధ్ర రాష్ట్రం అనేది ఈ భారతదేశంలో లేనట్టే లెక్క. అలా జరిగితే అంటే ప్రజలు మీరు అన్నారు కదా, మీరు డే 1 నుంచి కూడా ఇంతకుముందు మేము వ్యక్తిగతంగా మిమ్మల్ని కలిసినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు కానివ్వండి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి విమర్శ అనుకోండి, వాస్తవం అనుకోండి, మీరు చెప్పేవాళ్ళు, నిర్భయంగా చెప్పేవాళ్ళు. కొన్ని సమావేశాల్లో కూడా మీరు నిర్భయంగా చెప్పారు. నేనేమంటున్నానంటే ఇవాళ ప్రజలకు అర్థమైంది, పూర్తి స్థాయిలో అర్థమైంది. తిండికి లేని పరిస్థితులకు వచ్చేసారు, రకరకాల ఇబ్బందులు. ఎవడి ఆస్తి ఎంతో, ఎవడి వాళ్ళు ఎక్కడున్నాడు, కనీసం పిల్లలను చదివించుకోవాలంటే కొనుగోలు అమ్మకాలు కూడా జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రాజధాని అంశం పట్ల 13 జిల్లాలు నాశనం అయిపోయినాయి. ఈ 13 జిల్లాల్లో ఎవడో పెట్టుబడి పెట్టడానికి వచ్చే పరిస్థితి లేదు. ఉన్నవాడు కూడా పారిపోయే పరిస్థితి, చదివించుకోవడానికి డబ్బులు లేని పరిస్థితి. అంటే అడుక్కు తిని బతకాలా? ఎంతకాలం ఈ సంక్షేమ పథకాల మీద బతుకుతారు? ప్రజలకు అర్థమవుతుందండి. తప్పనిసరిగా తగిన నిర్ణయం తీసుకుంటారు. అలానే ఇందాక ఎన్నికల గురించి కూడా మరి మాట్లాడారు. రీసెంట్గా జరిగిన ఎన్నికలైతే ఓట్లు పోలేని శాతం 30%, 33%. దీంట్లో ప్రతిపక్ష నాయకులు కూడా అమ్ముడుపోయినటువంటి పరిస్థితులు ఆ ప్రాంతంలో. అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయండి. ప్రతిదానికి కాలం చాలా గొప్పదండి. ప్రకృతి అనేది చాలా గొప్పదండి. అన్నింటినీ సరి చేస్తుందండి, అన్నింటినీ సరి చేస్తుంది. లెక్కలు మొత్తం 24కు సరి అవుతాయి. ఎవడైతే రాష్ట్రాన్ని బాగు చేస్తాడో, ఎవడైతే రాష్ట్రం బాగు కావాలని కోరుకుంటున్నారో అందరూ ఒకటవుతారండి. రాజకీయాల్లో ఏమి ఏదైతే మేమైతే ఈ పాదయాత్ర ద్వారా ఒక ప్రజల నాడి కూడా ఎలా ఉందని తెలుసుకున్నాం. అంటే మీకు తిరుపతిలో పోటీ సభ జరిగినా కానీ మీకు అసలు పోటీ సభకు కూడా వెళ్ళి మీ ఛానల్ ద్వారానే ఈ రాష్ట్రానికి స్పష్టంగా తెలిసింది. అంటే ఎందుకు వచ్చారు వాళ్ళు, అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఏం కావాలని అడిగారు. అంటే ప్రజల నాడి అది, ఈ ప్రజల నాడి తెలిసిందండి. ఇందాక అన్నారు మీరు కంపల్సరీగా ఇంకో బిల్లు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఇంకోళ్ళు ఎవరు ఏ రెడ్డి గారు పెట్టినా లేకపోతే ఏ ముఖ్యమంత్రి పెట్టినా ఆ బిల్లుని ఎదుర్కోవటానికి, ఆ బిల్లు నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయటానికి మేమైతే సిద్ధంగా ఉన్నామండి. తప్పనిసరిగా ఈరోజు ప్రజల నాటి తెలిసింది, ఇది మహా ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఇంతకు ముందు దాకా ఏదైతే ప్రభుత్వం పెట్టేటువంటి బాధలను చూసి లేకపోతే భయంతో ఉన్నారో ఆ భయాన్ని పోగొడుతున్నాం జనాల్లో. భవిష్యత్తులో ఇంకా పక్కా వ్యూహ రచన చేస్తున్నాం, ప్రణాళిక రచిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని 175 నియోజకవర్గాల్లో కూడా జేఏసీలుగా ఏర్పరిచి ఏ కార్యక్రమం అయినా సరే 175 నియోజకవర్గాల్లో జరిగేటట్టుగా రాబోయే 2-3 నెలల్లో ప్రణాళికలు రచిస్తున్నాం. తప్పకుండా ఇది మహా ఉద్యమంగా రూపాంతరం చెందుతాం. దానితో పాటుగా
ముఖ్యమంత్రి గారు అవాస్తవాలు చెబుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా 1,00,000 కోట్ల రూపాయలు అన్నారు. అంటే మేధావులు మౌనంగా ఉంటే రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిద్దంటే, మీరు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 55 సిఆర్డిఏ ఒక జీవో ఇష్యూ చేసింది 19/2/2019లో. ఆ జీవోలో మీరు స్పష్టంగా చెప్పారు ఎంత అయింది, 54,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 54,000 కోట్ల రూపాయల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ యొక్క కాంట్రిబ్యూషన్ ద్వారా సంవత్సరానికి 1,800 కోట్ల రూపాయల చొప్పున 6,480 కోట్లు మీరు కాంట్రిబ్యూట్ చేస్తే 33,400 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ ఇప్పుడు ఖర్చు పెట్టింది కాక మిగతాది లోన్లు తీసుకుంటాము. లోన్లు తీసుకొని 2031 సంవత్సరం నుంచి ఈ ఏదైతే 8,920 ఎకరాలు ఉందో దాన్ని అమ్ముకుంటా వెళ్తూ ఉంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు వస్తూ ఉంటాయి అని నేను చెప్పలేదు, సిఆర్డిఏ లెక్కలే చెప్పింది. దానిని ఉదాహరించకుండా ఏ విధంగా మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని 1,00,000 కోట్లు అవుతాయి, ఆ 1,00,000 కోట్లు రాబోయే సంవత్సరాలు 6 లక్షల కోట్లు ఏ విధంగా అవుతాయి అనేది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు చెప్పాలి. ఈరోజు మీకు 2 సంవత్సరాలు అవుతుంది ఈరోజు జరిగి, దాదాపు 742 రోజులు అవుతుంది, 45 రోజులు. 745 రోజుల్లో 745 రోజుల్లో ఈ ప్రభుత్వం కాదండి, ఈ ప్రభుత్వం ఒక్క ఏకబద్ధత కారణం 3 రాజధానులు ఎందుకని తీసుకొస్తున్నాము అని చెప్పలేకపోయినటువంటి విఫలమైంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, దాంట్లో ఉండే అధికారులకు తెలుసు, ఈ రోజు ప్రజలకు కూడా తెలిసింది. అంటే ఎందుకు 3 రాజధానులు అవసరమో, ఈ 3 రాజధానుల వలన ఏ విధంగా అభివృద్ధి ఈ రాష్ట్రం చెందుతుంది అనేది అంకెలతో సహా చెప్పలేకపోతుంది ప్రభుత్వం అనేది సామాన్యుడికి కూడా ఈరోజు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఫస్ట్లో వాళ్ళు చెప్పినటువంటి కల్లబొల్లి మాటలు నమ్మారు. కల్లబొల్లి మాటలు నమ్మటం అంటే సరే 2 సంవత్సరాలు అది అన్నావు కదా, మిగతా చోట ఏది అభివృద్ధి, ఎక్కడ ఉపాధి, ఎక్కడ మా జీవన ప్రమాణ స్థాయి పెరిగింది, మేము ఏ విధంగా సంతోషంగా ఉంటున్నాం అనేది ఈరోజు తెలిసిపోతా ఉంది. లేదు అన్నప్పుడు ఈ రాష్ట్రం చూసి జాలి పడతా ఉండారు జనం. ఇంకా మమ్మల్ని చూసి భవిష్యత్తులో కనుక అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇన్ని నష్టాలు చేసినా కూడా అధికారంలోకి వస్తున్నాడు అంటే దానికి కాలం భస్మాసురుని హస్తం ఏ విధంగా అయితే పెట్టుకొని నాశనం అయిపోతామో, 29 రాష్ట్రాలలో 29వ స్థానంలోకి వచ్చాడు. ప్రతి రంగాన్ని, ఈ రంగం ఆ రంగం లేదు, సంక్షోభం లేని రంగం ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో ఉందా అంటే ఏదీ లేదు. ప్రతి రంగం నిర్ణయాలు, అప్పటికప్పుడు నిర్ణయాలు. ఒక మద్య వ్యాపారం బాగుంది, మద్య వ్యాపారం బాగుంది, మద్య వ్యాపారం బాగుండా ఏదైతే ఆ మద్య వ్యాపారానికి సంబంధించి దాని మీద ప్రభుత్వం నడుస్తుంది కాదండి, రేట్లు పెంచి ఆ మద్య వ్యాపారంలో కూడా రేట్లు పెంచి మేము తాక్కుండా చేస్తున్నామని చెప్పారు. ఈ రోజు దాన్ని కూడా మళ్ళీ వెనక్కి తగ్గించి ఏం చెప్పదలుచుకుంది ప్రభుత్వం? చెప్పగలుగుతుందా? అంటే మంది మార్బలం ఉండట్టు అసెంబ్లీలో మనం ఉండం ఒక్కళ్ళండి. ఈ అసెంబ్లీ శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ ఒక్కసారి గుర్తుంచుకోవాలి, ఈ 5 ఏళ్ళు అధికారంలో ఉండం, మన మాట చలామణి అవుతుంది, మనం ఏది చెప్పినా జరిగిద్ది, ఎందుకంటే మన చేతిలో అధికారం ఉందని. ఈ 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లో కనుక మన అధికారం కోల్పోతే ప్రజలు మనకి ఎటువంటి స్థానం ఇస్తారు, మనని ఏ విధంగా గౌరవిస్తారు, చిత్కరిస్తారు అని ఒక్కసారి కనుక దాన్ని రివీల్ చేసుకుంటే, వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటే వాళ్ళల్లో కొంతైనా మార్పు వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం. రాధాకృష్ణ గారు అడుగుతుంది అదే, ఒకవేళ వచ్చినా కూడా పోరాడతామండి, ప్రాణాలు పోయినా ఒకవేళ మాత్రం వదిలేది లేదు. ప్రాణాలు పోయాక అంటే ప్రజలు మార్పు కోరుకున్నారు, ఆశపడ్డారు. ఎందుకంటే గతం ప్రభుత్వం కంటే బాగా చేస్తాం, అక్కడ రైతులు కానివ్వండి ఎవరైతే భూములు ఇచ్చారో మీకు వచ్చే కౌలు తక్కువనో, లేకపోతే మీకు ఏదైతే ప్లాట్ల రూపంలో ఇస్తున్నారో ఆ గజాలు అవి తక్కువ, బాగా చేస్తాం, ఇంకా బాగా చేస్తాం, ప్రతి ఒక్కరు నమ్మించారు. ఎంప్లాయీస్ కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, నిరుద్యోగులు కానీ అన్నివ్వండి. కానీ వచ్చాక మేబీ ఇనిషియల్ 1 year అందరూ ఎదురు చూసారు, అంటే కొత్తగా వచ్చాడు ఫస్ట్ టైం, సో లెట్స్ గివ్ హిమ్ సమ్ టైం. సో అది తెలిసింది. ఇప్పుడు ఏంటంటే క్రెడిబిలిటీ కోల్పోయాడు, జనంలోనూ కోల్పోయాడు, ఇన్వెస్టర్స్ ఎవరైతే రావాలనుకున్నారో వ్యాపారస్తులు కానీ వాళ్ళలో కోల్పోయాడు. ఆయన కేపబిలిటీ అండి, ఆయన సామర్థ్యం కూడా అర్థమైంది జనాలకి. ఇవి మనబోటానికి సంబంధించిన విషయాలు, ఇన్వెస్టర్లు, ఈ పెట్టుబడులు, ఇవన్నీ ఏంటంటే సార్ ఇప్పుడు క్రెడిబిలిటీ, నువ్వు న్యూషానికి ఒక మాట చెప్తున్నావు, వెరీ నెక్స్ట్ డే యూర్ టేకింగ్ ఇట్ బ్యాక్. కాదు అంటే ఇప్పుడు గతానికి ఇప్పటికి మార్పు చాలా వచ్చేసింది, అంటే సమాజాల్లోనే, అన్ని సమాజాలు. ఇక్కడ కూడా ఇదివరకు పాత రోజుల్లో ఏంటంటే ఊళ్ళోంచి ఒక పెద్ద మనిషి, ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఏదో రోడ్డు వేయమనో లేదా బావి దవ్వమనో ఏదో ఊరి గురించి అడిగేవాళ్ళు. ఇప్పుడు అసలు అది పోయింది కదా, ఇండివిజువల్
కానీ ఆ నాకేంటి వల్ల ఎంత నష్టపడుతుందో అర్థం అవుతుంది డెఫినెట్లీ అర్థమైతే వెల్ అండ్ గుడ్. మంచిదే. అండ్ వి డెఫినెట్లీ అర్థమైతే అండ్ హోప్. అవును, ఎందుకంటే స్వార్థం అనేది మనిషిని కమ్మేస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఉన్న పార్టీలో వాళ్ళకే దే ఆల్ నో దిస్ ఇస్ ఓన్లీ వన్ టైం ఆపర్చునిటీ వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే ఆయన మీరు తీసుకునే అదే ప్రతి చెప్తున్నా, నిర్ణయం వన్ టైం ఆపర్చునిటీ అంటే మనిషి ఎట్లా ఉంటుందంటే లక్షణం. ఇప్పుడు రేపు ఉందా మనకి? రేపు బతుకుంటామా? తెలియదు కదా. కానీ ఇవాళ మాత్రం బీభత్సంగా ఆలోచిస్తాం. అవును, ఇప్పుడు సుధాకర్ అన్నట్టు ప్రాణాలు పోయేదాకా పోరాడతామని ఇట్లా ఇవన్నీ లెక్కలేసుకుంటాం. అట్లాగే 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన వాడు నేను మళ్ళీ నేనే వస్తాను అనుకుని ఈ 5 ఏళ్ళు మాత్రం దుంపనాశనం చేసేస్తాడు. అదే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ గెలవాలి అన్న ఆ concept లోనే కదా తార్కిక రాష్ట్రం రాష్ట్రం. ధోరణి వస్తేనేమో Capability అర్థమైంది జనాలకి. వస్తే ప్రాబ్లం ఉండదు. ఇది అసలు మనిషి ప్రాణాలే శాశ్వతం కాదన్నప్పుడు ఇది ఎందుకు దీనికోసం ఇంత ఆరాటం అని అనుకుంటేనేమో అసలు గొడవ ఉండదు. అది ఉండదు కదా మనిషికి. అసలు కనీసం ప్రభుత్వం నుంచి ఏదో ఒక స్థాయిలో మీతోటి రాయబారాలు కానీ రహస్యంగా కానీ బహిరంగంగా లేదు సార్. కానీ అటువంటిది అసలు లేదే లేదు. ఎప్పుడూ లేవు. అటువంటిది లేని అసలు కాక మా మీద ఇంకా విమర్శలు కూడా మంత్రులు, అనుభవం ఉన్న మంత్రులే రకరకాల పిచ్చి విమర్శలు చేస్తానే ఉన్నారు తప్ప. ఏమని? అంటే వాళ్ళతో చేసేదే ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ 3 రాజధానులు అన్నారు, మేము దానికి కట్టుబడి ఉన్నాం. ఆఖరికి అసెంబ్లీలో బిల్లు పెట్టి వాళ్ళు విత్డ్రా చేసుకున్న రోజు కూడా ఒక్కో మంత్రి ఒక్కో రకంగా మాట్లాడతారు. అదే అసలు చాలా సింపుల్ ఇదండి. మామూలుగా బీయింగ్ ఏ మినిస్టరు వాళ్ళంతా రియల్ ఎస్టేట్ అసలు మీకంటే ఇప్పుడు మన పూర్వీకులు ఏ విధంగా ఉంటే అంతే ఉందామనే ఏదైనా రియల్ ఎస్టేటు ఇదని కామెంట్ చేస్తారు. నాకు అర్థం కాదు అసలు. ఇండియాలోనే ఆఫ్టర్ అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ ఈజ్ మేజర్ ఉపాధి కల్పించేది కంట్రిబ్యూషన్ ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్ అలానే ఆఫ్టర్ అగ్రికల్చర్. ఇప్పుడు ఎట్ ఫార్ అగ్రికల్చర్ అవుతుంది. అవును కదా. డెవలప్మెంట్ కూడా అంటే ఇప్పుడు మామూలుగా మన ఆదిమ జాతి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, చెట్ల కింద మామూలుగా పుట్ల కింద ఉండమని. అదే నేను అంటున్నా. మళ్ళీ మీరు దానికి వాళ్ళు అన్నదానికి పెద్ద రియాక్ట్ అవ్వాల్సిన అసలు అవసరం మేము లేదండి. అవ్వట్లేదు వాళ్ళకి కాదు, వాళ్ళు తెలియకంటే తెలిసి అంటున్నారు. వాళ్ళు ఏంటంటే వాంటెడ్లీ కావాలని. ఇప్పుడు Wantedly. మీరందరూ తెలుగుదేశం వాళ్ళేనా? కాదండి. మరి వాళ్ళు అన్నారు కదా ఆ? తెలుగుదేశం పెయిడు ఈ వాట్ నాట్ అన్ని మొత్తానికైతే రకరకాల అన్నారు. ఒంటి మీద ఎంత చోట్లు ఉంటే అన్ని చోట్ల ముద్రలేశారు కదా. వేశారు. అయిపోయింది, పని అయిపోయింది కదా. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేకపోతే హైదరాబాద్ ఏంటి? ఎవడొస్తారు ఇక్కడికి? ఎవరు వస్తారు? మీరు అది కూడా కాదు సార్. శనివారం అయితే ఆ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి లెక్కలు వేసుకుంటే తెలుస్తుంది ఆంధ్ర నుంచి ఎంతమంది వస్తారు. కరెక్ట్. ఇక్కడ స్థలాలు మీకు తెలుసు కదా, మీరు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళే కదా అవును సార్, అవును. ఇద్దరు, మీకు ఐడియా ఉంటుంది. అవును. పొలో మనం కార్లు వేసుకుని వస్తుంది. ఒకటిలేండి, ఏ మంత్రి విమర్శ చేసినా తనకు తెలిసి విమర్శ చేయడం కాదు, వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి ఏదొస్తే అది చేస్తాడు, తప్పదు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు కట్టుబానిసల్లా బతుకుతున్నారు. అవునండి, మంత్రులు కట్టుబానిసల్లా బతుకుతున్నారు. పేరు దాని ఓపెన్ గా చెప్పాడు కదా, మేము పాలేర్లు అన్నాడు కదా, మేము జగన్ పాలేర్లు అన్నాడు. ఏముంది దాంట్లో పెద్దది? అది మమ్మల్ని విమర్శ పెద్ద. చేసే అంత నైతిక హక్కులు వాళ్ళకి లేవు. వాళ్ళేం ఫీల్ అవట్లా, మీరు ఫీల్ అవ్వకండి. మేమేం ఫీల్ అవ్వట్లేదు సార్, మేము ఫీల్ అవ్వట్లేదు. అది కాదు అది చెబుతున్నా. అందుకనే ఏంటంటే ఇక అది అలా అయిపోయింది అంతే. అది వాడు చేసే చౌకబారి విమర్శలకు భయపడేదే లేదండి. ఎందుకంటే ఇప్పుడు అంటే నరేంద్ర మోదీ లాంటి బలవంతుడు అతను కూడా మరో మొండోడే. అవును. ప్రతిపక్షం అక్కడ వీకే అయినా సరే రైతు ఉద్యమానికి అవును, తగ్గాడు. అంటే ఎక్కడ తగ్గాడు? ఉత్తరప్రదేశ్లో దెబ్బ పడుతుందేమోనని చెప్పి తగ్గాడు కదా. అవును. సో ఎంత బలమైన నాయకుడైనా సరే ప్రజల్లో తేడా వస్తుంది అనుకుంటే తగ్గుతారండి. కరెక్ట్. తగ్గనవాడు మూర్ఖుడండి, అది వేరే విషయం. సో అతను తగ్గాడు. ఆ తర్వాత రైతులు విజయం సాధించామని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏంటి, రాజకీయ పార్టీ పంజాబ్లో అవును. సంఘటితంగా కలిసి రాజకీయ పార్టీగా పెట్టుకుని పోటీ చేయాలని. ఇంకొకటి ఏంటంటే సార్, ఎంత తప్పు అంటే సార్, 3 రాజధానులు అన్నారు, ఇక్కడ కూడా రాజధాని ఉంటుంది అని చెప్తున్నారు. శాసన రాజధాని ఏదో ఒకటి. ఆల్రెడీ ప్రజల డబ్బు ఒక 9,000 కోట్ల రూపాయలు పైబడి ఖర్చు పెట్టారు. అవి వివిధ దశల్లో పనులు ఆగిపోయినాయి. ఇక్కడ రాజధాని ఉంటున్నప్పుడు ఇంకో 2,000 కోట్లు 3,000 ఖర్చు పెట్టిన పనులు కంప్లీట్ అవుతాయి కదా. 9,000 కోట్లు నాశనం చేసే హక్కు వాళ్ళకి లేదు కదా. చెప్తున్నా, అదే వేరే దేశాల్లో అయితే ఇలాంటి పనులకి ఊరేస్తారు. అంతే. 10,000 కోట్లకి ఎవడు బాధ్యుడు? ఈ ప్రభుత్వం ట్రస్టీగా ఉండాలి కదా. చంద్రబాబు కట్టతాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కడతాడా? ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే కడతారా? సరే ఇక్కడ ఏంటంటే అన్ని చెల్లుబాటు అవుతాయి, అది వేరే విషయం. సో మీరు కూడా ఏమైనా రాజకీయాల్లోకి అట్లా ఆలోచన చేస్తారా? అమరావతి పరిరక్షణ సమితిని ఒక రాజకీయ పార్టీగా కానీ లేదా వ్యక్తులుగా కానీ? ప్రస్తుతానికి ఎవరికీ అటువంటి ఆలోచన లేవు సార్. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ ప్రభుత్వం కూలిపోయే వరకు పోరాటమే జయమండి.
మా దాంట్లో అయితేనండి అమరావతి రాజధాని ఎందుకంటే రాష్ట్రం మొత్తాన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో నాశనం చేశారండి. బాగా కసిగా ఉన్నట్టు. ప్రజలందరికీ అర్థం కావాలి, అర్థమయ్యేదాకా అన్ని ప్రాంతాల్లో చెప్పాలి. జైలుకు పోయి ఇచ్చాడుగా. ఓ అది అందుకని ఇంకా అంతకంటే పోయేదే ఉంది. మా దాంట్లో అండి లో లెవెల్ అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితిలో అందరూ అన్ని పార్టీలు ఉన్నారు. ఎవరైతే మా నియోజకవర్గంలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని గెలవాలని, ఎమ్మెల్యే గెలవాలని విపరీతమైనటువంటి కష్టపడిన వ్యక్తులు కూడా ఈ రోజు ఉద్యమంలో మాతో పాటు పనిచేస్తూ ఉన్నారు. అంటే అందరూ అన్ని పార్టీలు, అసలు పార్టీలకు అతీతంగా, నాట్ ఓన్లీ 29 విలేజెస్ అండి, ఆ ప్రాంతం మొత్తం కూడా ఉంది. భవిష్యత్తులో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. ఓకే. ఎందుకంటే ప్లస్ ఇక నుంచి కానీ మీకు ఆర్థిక వనరులు ఎట్లా? ఆర్థిక వనరులు అంటే రైతులు, ప్రజలే ఇచ్చే డబ్బేనండి. పాదయాత్రకి బోళ్ళ తయ్యి ఉంటుంది. ప్రజలే ఇచ్చారండి అంతా. సార్ భగవంతుడి సంకల్పం, ప్రజల యొక్క పొద్దున విపరీతంగా అధికారం ఉంది, ఏదన్నా లెక్క పత్రం కావాలని చెప్పి దాడులు చేస్తే పక్కా ఉందండి. పక్కాగా. ఎందుకంటే అండి దీంట్లో మా సంస్థలో చార్టెడ్ అకౌంటెంట్లు కూడా మేము వైట్ పేపర్ ఇప్పుడు పాదయాత్ర చేసిందంతా అమరావతి పరిరక్షణ సమితి చారిటబుల్ ట్రస్ట్ కిందే అకౌంట్ ఫర్ చేశారు. ఎవరు పైసా ఇచ్చిన ప్రతిదానికి మా దగ్గర లెక్కపత్రం ఉంది. 100% పూర్తి పారదర్శకంగా. మీరేమో బిల్డర్లు, ఆయన చార్టర్డ్ అకౌంటెంట్, ఈ జాగ్రత్తలు తీసుకోకుండా ఉండరు కదా. కాదండి, మాదేమో రైతుల దగ్గర మేము కోర్టు కేసులు కేసేవండి. అవును. ఎకరానికి ఇంతని మేము పూల్ చేస్తున్నాం. అది మొత్తం కూడా త్రూ బ్యాంక్స్, లీగల్ పేమెంట్లన్నీ కూడా త్రూ బ్యాంకే చేస్తున్నాం. కాబట్టి మాదంతా మేము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేస్తున్నాం. ఇందాక మీరు ఒక మాట చెప్పారు సార్, వరస్ట్ మీకు కాంపెన్సేషన్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ తప్పనిసరిగా. అంతే కదా. హైకోర్టు అయినా సరే అదే చెప్పాల్సి వస్తుంది. ఒక రాజధాని అనేది నీ ఇష్టం, బట్ ఈ అగ్రిమెంట్ ప్రకారం ఈ రైతులకి మేము కేంద్ర ప్రభుత్వానికి కాదు సార్. అక్కడ ఒక చిన్న ఇది ఉంది. మామూలుగా మేము పిటిషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాం మేము అన్నింటిలో. దీంట్లో 2 ఆస్పెక్ట్స్. ఒకటి యాజ్ పర్ పీపుల్స్ సే, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ పీపుల్స్ సే. పీపుల్స్ సే ప్రకారం వెదర్ ఇట్ ఈస్ మెన్షన్డ్ కాన్స్టిట్యూషనల్లీ ఆర్ నాట్, యు ఆర్ హ్యావింగ్ రైట్. వన్స్ యూ అప్రూవ్డ్ ఇన్ అసెంబ్లీ అండ్ శాసన మండలి, మీకు శాసన రాజధాని లేకపోతే ఏదైనా పెట్టుకునే రైటు మీకు ఉందా లేదా అనేది కాన్స్టిట్యూషనల్ బెంచ్ తేల్చాలి. అవును, తేల్చాలి. అది వీళ్ళు ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం. మేము అడుగుతుంది ఏంది, కోర్టుని ఇది డిసైడ్ చేయండి ఫస్ట్. దిస్ ఇస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్, వీ కమిటెడ్, వీ ఎంటర్ అన్ అగ్రిమెంట్ విత్ ది గవర్నమెంట్. అది దాని విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు నిన్న ఇప్పుడు మన ఇద్దరం గొడవపడి కోర్టుకి వెళ్ళాం. లాస్ట్ మినిట్లో ఇంక నేను ఓడిపోతాను అని చెప్పేసేసి నువ్వు తలసి నేను విత్డ్రా అవుతున్నాను అన్నావు. అవును. నేను నీతో పాటు ట్రావెల్ చేసినట్టు ఇప్పుడు మన ఇద్దరం కదా, నేను కూడా విత్డ్రా అవుతానంటేనే మన ఇద్దరం కాంప్రమైజ్ అయితేనే అది విత్డ్రా అయినట్టు. అంతే కదా. నేను విత్డ్రా కావట్లా. అవును, నేను విత్డ్రా కావట్లా. పర్సూ చేస్తున్నారు. మా దానికి సమాధానం కోర్టు చెప్పాలి. ఇప్పుడు అదే మీ అగ్రిమెంట్ సమాధానం. ఇప్పుడు మనం ఏదైతే డెవలప్మెంట్ మాకు కమిటెడ్ ఉండేయో ఆ కమిటెడ్ వాటికి మేము కంటిన్యూ చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే పరిపాలన మీరు రాజధాని మార్చడం తీసేసేయండి, వద్దని విత్డ్రా చేశారు. సిఆర్డి అని మళ్ళీ పునరుద్ధరించారు, దాంట్లో నో ఇష్యూ. మీరు ఏదైతే కమిటెడ్ అయ్యారో ఇన్నాళ్ళు ఆపారు కాబట్టి మాకు ఇచ్చినటువంటి టర్మ్ అయిపోతుంది. సిఆర్డీని పునరుద్ధరించారని చెప్పి మీరు ఏదో భ్రమిస్తున్నట్టున్నారు. అదొక భ్రమ పదార్థం. అంతే, ఏం ఉండదు అక్కడ. అవునండి. మీరు అట్లాంటి ఏం ఆశలు పెట్టుకోకండి. యాక్చువల్గా అండి సిఆర్డీఏ రద్దులో ఉన్నప్పటికీ కూడా వాట్ ఆర్ ద ల్యాండ్ పూలింగ్ స్కీమ్, ఆల్ ద క్లాజెస్ ఆర్ సేవ్డ్. అగ్రిమెంట్ అనేది ఏదైతే ఉందో ఆ రోజు ఆ అగ్రిమెంట్ క్లాజ్ లో మీకు ఏదో చెప్పి ఉంటారు కదా, ఈ రకంగా దీన్ని అభివృద్ధి చేస్తాము, అభివృద్ధి చేసిన దాంట్లో మీకు ఇది ఇస్తాము అని ఇట్లా ఏదో ఉంటుంది కదా. దాని ప్రకారం చేయండి, లేకపోతే కాంపెన్సేషన్ చేయండి అనేది లాస్ట్ రిసార్ట్. అంతే కదా. సో అకార్డింగ్ టు దట్ ఎంత వస్తుందని కాంపెన్సేషన్ మీ లెక్క ప్రకారం ఏంటంటే మనకి 2013 యాక్ట్ ప్రకారం చూసినా కూడా దాదాపు ఎక్స్పెక్టేషన్ ఇక్కడ ఏంటంటే లైవ్లీవుడ్ ఎఫెక్ట్ మనకి 2013 పారామీటర్స్ అన్ని ఉన్నాయి. రమారమి 1,20,000 కోట్ల నుంచి 1,60,000 కోట్ల రూపాయలు. 33,000 ఎకరాలకి 34,570 వీళ్ళకి ప్లస్ లైవ్లీవుడ్ కోల్పోయారు, వాళ్ళకి ఇవ్వాలి. చెప్తా, అది మళ్ళీ వేరే లెక్క. అంటే ఆన్ యావరేజ్ ఎకరానికి 3 కోట్లు వస్తుంది, 3-4 కోట్లు వస్తుంది. 3-4 కోట్లు వస్తుంది. సో అంటే ఆ రోజు ఉన్న రేటు వచ్చేస్తుంది.
అంటే ఇప్పుడు మీరు ఏదో బాగుపడిపోతారు అసలు మా కోసం కాదు 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 అంటే ఈ లెక్కన ఏంటంటే ఇప్పుడు ఒకవేళ అమరావతి పెట్టినా పెట్టకపోయినా మీరు బాగుపడినట్టే. బాగుపడినట్టు కాదండి. కాదండి అట్లా కాదు అంటే నేను అనేది, నష్టపోయేదేముంది? పెట్టుంటేనేమో అది రాష్ట్రానికి ఉపయోగపడేది అమరావతి. ఇప్పుడు పెట్టకపోయినా ఇప్పుడు చాలా మంది ఏంటంటే మీ మీద కూడా అసూయ ఉంది కదా, ఇందాక మీరు కూడా చెప్పారు కదా, అవును ఈ ఈ ప్రాంతం వాళ్ళే బాగుపడతారా ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఎత్తేసినా కానీ ఇప్పుడు ఆయన చెప్పినట్టు 1,00,000 కోట్లు కావాలన్నాడు అమరావతికి కట్టాలంటే. అమరావతికి 1,00,000 కోట్లు పెట్టి అమరావతి కట్టడమా, లేదా 1,20,000 కోట్లు మీకు కట్టి నోరు మూసుకుని పోవటం అనేది తెలుసుకుని ఆయన తెలుసుకోవాలి. చిన్న విషయం అండి, బాగుపడటం అంటే ఇవాళ ఉన్నటువంటి సమస్యలో పెళ్లిళ్ళు కావట్ల, పిల్లలకి చదివించుకోవడానికి డబ్బులు లేవు, ఏ ఒక్కళ్ళు మానసిక ప్రశాంతతలో ఏ కుటుంబాలు బ్రతకట్లా. ఇంకొక మరి ఇంట్రెస్టింగ్ వీటన్నిటికీ ఏంటంటే ఎవరు నాకు చేస్తారు? ఒక ఆయన ఉత్తరం రాశాడు, సార్ వాళ్ళ అమ్మాయికి కట్నం కింద 2 కోట్లు ఎంత చెప్పాడు, 2 ఎకరాలు ఎకరం ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? అది డౌన్ అయింది. అప్పుడు 2 కోట్లు కాదు 2.5 కోట్లు ఎంత ఉంది మార్కెట్లో రేటు. సో అది దృష్టిలో పెట్టుకుని 2 కోట్లు అని చెప్పాడు. ఆ గవర్నమెంట్ పోయిన ఏడాదికి అతను ఉత్తరం రాశాడు, ఇప్పుడు అల్లుడు ఆ 2 కోట్లు క్యాష్ ఇవ్వు, లేకపోతే మీ అమ్మాయిని తీసుకెళ్ళని చెప్పాను. అదే సార్, ఇలాంటి అది అమ్మితేనే 5 లక్షలు అన్నారంట. ఒక్కసారి ఇట్లా ఏమండి రాధాకృష్ణ గారు, ఒక రోజు ఒక అతను అయిన వాళ్ళకి చెందిన అతను, పేరు చెప్పను కానీ పాపం అప్పులు అయిపోయింది, ఏదో బాగుంటుందిలే అని ప్రతిరోజు ఫోన్ చేస్తాడు. ఒకరోజు అర్ధరాత్రి ఫోన్ చేసి, అన్నా నేను ఉరేసుకుంటున్నానంటే లేచి అతన్ని సముదాయించడానికి అతను ఫోన్ చేసి, నేను ఉరేసుకుంటున్నానన్నా, ఇది వీళ్ళు సిఆర్డీఏ వాళ్ళు అసలు ఈ ప్లాట్లు ఇచ్చేటట్లేదు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రకటన చేస్తున్నాడు ఇలా అని. ఒక విపరీతమైన టెన్షను. అతను ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తాడు, నైట్ అంతా నిద్రలేదు. తెల్లారి పొద్దున్నే 5ంటికి వెళ్ళి, అరే బాబు ఏం పర్లేదు మనకి రాజధాని నిలుపు, ఇట్లా ప్రతి రండి 179 రైతుల కన్నా కూడా రాధాకృష్ణ గారు, రైతుల కన్నా కూడా రైతులు భూమి ఇచ్చారు, సరే వాళ్ళకి కౌలు లైవ్లీవుడ్ పోయిన వాళ్ళు చాలా మంది పోయింది, వాళ్ళు రైతు కూలీలు ఉన్నారు, చాలా మంది లైవ్లీవుడ్ పోయింది. సార్ మీరు ఒక ఎంటర్ప్రీనర్షిప్ అండి, మీరు కొంత ఉంది ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది, ఒక దీంతో మీకు ఉన్న దీంట్లో అక్కడ వచ్చి ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి ఇన్వెస్ట్ చేశారు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ తీసుకున్నారు. ఇదేమో ఎండ్ అవ్వాల, మిడిల్లో ఉంది, ఏదో త్రిశంకు స్వర్గం అంటారు కదా, అంతే అంతే. మీరు యూఆర్ లైబుల్ టు పే దట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కదా, చచ్చినట్టు కట్టాలి. ఇది మొత్తం పోయింది ఇక అంతే, ఇది మీ సొంతం పోయింది, మొత్తం పోయింది, అప్పు మిగిలింది. మీరు ఎక్కడో ఏదో ఇన్నేళ్ళు ఇది చేసుకుంది, వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం సార్. మీకు అమరావతి ప్రాంతం కాకుండా గుంటూరు, కృష్ణా 2 జిల్లాల్లో అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు సార్, రియల్ కొన్ని వేల కోట్లు సార్. ఫోన్ నెంబర్లు మార్చి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, ఇళ్ళు మారిపోయిన వాళ్ళు ఉన్నారు, నిజమండి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. మీరు ఒక 3 స్టార్ హోటల్ స్టార్ట్ చేశారు సార్, ఒక కళ్యాణ మండపం స్టార్ట్ చేశారు, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు, లేకపోతే ఒక బిజినెస్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశారు. కొన్ని చెప్పుకోగలిగినవి ఉన్నాయి, కొన్ని చెప్పుకోలేని మరి వాళ్ళ పరిస్థితి చాలా దారుణం అండి. అందుకని ఏంటంటే అవన్నీ అది వాళ్ళు అది ఇంటెన్షనల్ గా జరిగినప్పుడు ఏంటంటే, మాకు కొంచెం రైతులుగా అంటే కనీసం ఎకరానికి ఏదో కోర్టు మట్టిగాలు ఇచ్చి ఇంకా కౌలు లేదంటే నెలకి సంవత్సరానికి 60,000 70,000 ఎకరానికి కౌలు అన్న ఇస్తుంది సార్. వస్తున్నాయి. అంటే అది కూడా 10 సంవత్సరాల అగ్రిమెంట్ అండి, 8 ఇయర్స్ అయిపోయింది, ఇంకా 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు. మాకు ఇప్పుడు దాకా కూడా అదేంటి, మాకు ఒక రైట్ లాగా ఉంది, యాక్ట్లోనే ఉంది కాబట్టి మేము కోర్టుకి వెళ్తున్నాం. దాంట్లో కూడా ఏం వాడారంటే, ద గవర్నమెంట్ షల్ పే ఆన్ ఆర్ బిఫోర్ May 1 అని ఉంది కాబట్టి హైకోర్టు కూడా దాని ప్రకారం మీరు ఇవ్వాలని ఇస్తుంది. రేపొద్దున ఈ 10 ఇయర్స్ అగ్రిమెంట్ అయిపోతుంది, మా పరిస్థితి ఏంటి అసలు? అంటే క్యాష్ ఫ్లో కూడా లేదు. 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇవ్వనంటే ఎట్లా? 10 ఇయర్స్ లోపు నువ్వు డెవలప్మెంట్ లో 2 ఉన్నాయి, నువ్వు 10 సంవత్సరాలు మాక్సిమం పీరియడ్ చేయాలి, ఇది చేయలేదు కదా. అంటే అక్కడ వర్డింగ్ ఇక్కడ వాడే దాంట్లో కూడా ఏంటంటే 10 ఇయర్స్ తర్వాత ఏంటి అనేది త్రిశంకు స్వర్గం అవసరం లేదు దానికి, ఇట్స్ కామన్ సెన్స్, స్పెసిఫిక్ గా లేదండి. ఇప్పుడు హైకోర్టు కట్టిన బిల్డింగ్ కట్టారు కదా, అసెంబ్లీ ఇవన్నీ కొన్ని ఉన్నాయి కదా, ఆ ల్యాండ్ ఎవరిది అసలు? అసెంబ్లీ అయితే మా మిసెస్ పేరు మీద అండి. అవునా? వెళ్ళి కూర్చోండి అక్కడ, నాకు ఇచ్చేసి పేరు మీదే ఉంది ల్యాండ్. అవునా? అసెంబ్లీ కట్టింది. మాకు ఇదిగోండి అండి, కొంతమందికి ఏంటండి ఇంకా దారుణం అండి, ల్యాండ్ ఎక్విజేషన్ చేయాల్సిన భూమి ఉంది, అయితే ఇప్పుడు దాంట్లో ప్లాట్లు ఇచ్చారు.
ల్యాండ్ ఎక్విజేషన్ చేయాల్సింది ఉంది ఆ. ఈ సిఆర్డీఏ వాళ్ళు. ఆ. దాంట్లో ప్లాట్ అలాట్మెంట్ చేశారు ఎవరు ఈ భూమి ఇచ్చిన వాళ్ళకి? భూమి ఇచ్చిన వాళ్ళకి. ఆ. ఇప్పుడు మాకే ఉందనుకోండి, మాకు ఒక ల్యాండ్ ఎక్విజేషన్ దాంట్లో అంటే సిఆర్డీఏకి ఇంకా అధికారం రాలా, దాంట్లో ప్లాటింగ్ లో లాటరీలో ఇచ్చేశారు. అట్లా కూడా జరిగింది. అసలు అది ఎప్పుడు కావాలి? మాది తీసుకొని వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. మొత్తం మీరు తిరిగే ఉంటారు. ఇప్పుడు అసెంబ్లీ మీదే అయితే మొత్తం తిరిగి ఉంటారు. అసలుకి ప్రతి వాళ్ళు చాలా మంది అంటే తెలియని వాళ్ళు అమరావతి రైతులకు న్యాయం చేయాలి. కొంతమంది పార్టీలు కూడా వాళ్ళకి తెలియదు, అంటే అక్కడ పర్యటించలేదు. అండర్వేట్ షేర్ అయినప్పుడు ఇక అసలు మనం మాది అని అనడానికి లేదుగా. అది అంటే నేనేది అట్లా కాదు అంటున్నారు సార్. వాళ్ళు అనేది ఏంటంటే మీరు తీసుకోండి, మీరు తీసేసుకోండి అన్నాడు కదా, అని పోయి కూర్చోవాలి మనం అసెంబ్లీ. మీరు తీసేసుకోండి, మాకేం అసలు తీసేసుకోండి అన్నాడు కదా, ఇచ్చేస్తాం. ఆయన ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదండి. వేరండి, నేను అనేది ఏంటంటే ఆయన అన్నాడా లేదా, మరి నాకు ఇచ్చేయని చెప్పి ఇప్పుడు వీళ్ళు కూర్చోండి, అసెంబ్లీకి కూడా దిక్కుండదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. యాక్చువల్ గా చెట్టు కింద ఎక్కడ కూర్చుంటారు మొత్తం అండి. ఈ ల్యాండ్ ఆ ల్యాండ్ అని కాదు, చాలా మంది చెప్తా ఉంటారు. మొత్తం 54,000 ఎకరాల్లో గవర్నమెంట్కి ఉన్నది ఒక్క చోట కూడా ఎకరం ఒక్క చోట లేదండి. 13,000 ఎకరాలు. అవన్నీ కుంటలు, శ్మశానాలు, రోడ్లు ఇవన్నీ కలిపి. ప్రజలకు అది తెలియదు. ప్లస్ ఈయనేదో ఒక ఎగ్జాగరేటెడ్ ఫిగర్లో కనీసం గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ కూడా కాదండి, కౌంటర్ గ్యారంటీ ఇవ్వాల్సింది. అసలు ఈ ఫైనాన్షియల్ టర్మ్స్ చదువుకున్న వాళ్ళు ఎందుకు బయటికి చెప్పలేకపోతున్నారో అర్థం కావట్లేదు. చెప్పాలి, మాట్లాడాలి, దీని మీద చర్చ జరగాలి. అందుకనే 500 కోట్ల రూపాయలు మాత్రమే మన బడ్జెట్ లో పెట్టేవాళ్ళండి. మిగతాదంతా సిఆర్డీ అప్పు తీసుకోవాలి. సిఆర్డీ ఇన్కమ్ జనరేటింగ్ అయింది, ఇన్కమ్ జనరేటింగ్ అయింది. ఆ జనరేటింగ్ నుంచి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటండి, ఇవన్నీ కూడా జనాలకు చెప్పట్లా. రాజకీయ దురుద్దేశంతో నేను ఒకటి ఓపెన్ గా చెప్తున్నాను సార్ మీతోటి. అతను అసెంబ్లీకి, ఆ సెక్రటేరియట్కి, సీఎం క్యాంప్ ఆఫీస్కి తప్ప ఈ 2.5 సంవత్సరాల్లో he never visited. ఇప్పుడు మనం ఏదైనా టీవీల్లో వచ్చి ఇంత కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అవి చూడటం, మీ మొహాలు చూడటం ఇష్టం లేదండి. మీరు వస్తేనేమో మీరు అక్కడ రోడ్డు మీద తయారవుతున్నారు. లేదు అంతకు ముందు కూడా సార్, ఇప్పుడు డిసెంబర్ 17 కదా ఆయన అనౌన్స్ చేసింది. అంతకుముందు 6 నెలలు ఉన్నాడు కదా సార్. 6 నెలల్లో అసలు ఇక్కడ ఒక్కసారి కూడా సార్, ఆంధ్రప్రదేశ్ కూడా రాష్ట్రం 9,000 కోట్లు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఏ దశల్లో ఉంది అసలు పెట్టుబడి పెట్టే అసలు చూడలేదు కదా ఆయన. అతను ప్రకటన చేసింది 6 నెలల తర్వాత కావచ్చు, మనసులో ముందే ఉందంటారు. చాలా క్లారిటీ. వచ్చిన మరుసటి రోజే పనులన్నీ ఆపేశారు కదా సార్. మరి అదే నేను చెప్పేది, పనులన్నీ ఆపేశారు. అలాగేదండి. ఇప్పుడు అక్కడ అదంతా జరిగిపోయింది. అదంతా అతనికి ఏమండి ఒకటే చెప్తాను, మీకు మాకు ప్రజలకి తెలిగిపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి తెలుసండి, తన పవర్లోకి వస్తే అమరావతి ఉండదు అని చెప్పి 9,000 కోట్ల రూపాయలతో నిర్మాణాలు ఏది చేశారో నీళ్లు నిలబడి ఐరన్ తుబ్బడిపోయి మొత్తం పాడైపోతుంది సార్. ప్రజలు నేను చెప్పేది దాని మీద ఎవరైనా పిల్లేసుకోండి, ప్రజల డబ్బు సార్. దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? అమరావతి 10,000 కోట్లకి ఎవరు బాధ్యత తీసుకోవాలని పిల్లేసుకోండి, తప్పేం లేదు. అంటే ఎంత ప్రజలకు కూడా తీరాలంటున్నాను. 10,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం డబ్బులు ఖర్చు పెడితే ఇవాళ తుబ్బడిపోతా ఉంటే పక్కనే ఉండి సోజం చూస్తా, ఇంకా విమర్శలు చేస్తా, రాష్ట్ర ప్రజలందరికీ అబద్ధాలు చెప్తున్నారండి. అవి ప్రజలు ఇప్పుడు దాకా నమ్మారండి, ఇంకా నమ్మే పరిస్థితులు లేవు. సో మీరు ఇప్పుడు ఇంకా దారుణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కంకరు రోడ్లు కూడా తవ్వుకెళ్తుంటే కనీసం ప్రజాప్రతినిధులు అక్కడే నివసిస్తున్నారు. కనీసమైనటువంటి బాధ్యత లేకుండా, అంటే సంపద ఎవరి సంపద అండి ఇదంతా? రోడ్డులు తవ్వుకెళ్తా ఉంటే నువ్వు వేసిన రోడ్డు అంటే నువ్వు అభివృద్ధి చేయకపోగా గోతులు పెట్టి వెళ్తుంటే దీంతోనండి కార్పణ్యాలు ఉన్నప్పుడు విచక్షణ ప్రజాప్రతినిధులు అనుచరులే రాయలసీమలో ఉండేది అది అంతే. సరే, మీరు ఇప్పటికీ ఏంటంటే మీకు మొక్కవోని దీక్షతోనే ఉన్నారు ప్రస్తుతం వరకు. మొక్కవోని దీక్ష లేదు, ఇది ఆరంభమేనండి. అబ్బో, ఓకే, సరే. సో ఇక నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మీ ఉద్యమం తప్పకుండా. ఇతర ప్రాంతాలకి మొత్తం విస్తరిస్తామండి. 175 నియోజకవర్గాల్లో త్వరలోనే జేఏసీలు ఏర్పాటు చేస్తాం. జేఏసీలు ప్లస్ ఈ మహాపాదయాత్ర, న్యాయస్థానం టు దేవస్థానం, తర్వాత దానికి ఏమైనా పేరు ఖాయం చేసుకుంటారు? ఆలోచించలేదు, చెప్తాం సార్. ఎప్పుడు ఉండొచ్చు అంటే ఒకటండి, ఇప్పుడు వెంటనే పాదయాత్ర చేయటం, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడని కాదు, ఒక 5-6 మాసాలు. అంటే ఇప్పుడు ఈయన జనవరి నెల నుంచే వివిధ కార్యక్రమాలు అంటే దశల వారీగా వివిధ కార్యక్రమాలు. ప్రతి 15 రోజులకు ఒక ఉద్యమ కార్యక్రమం ఉంటుందండి, పెద్ద ఎత్తున. ఓకే. అంటే ఇప్పుడు సుధాకర్ గారు ఉన్నారనుకోండి సార్,
ఆయన 29 గ్రామాల్లో 10-15 రోజులకు ఒకసారి ఏదో ఒక కార్యక్రమం చేపట్టి ఈయన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను తిరుపతిరావు గారు, శైలజ గారు అనుకోండి, మేము స్టేట్ అంతా ఎస్టాబ్లిష్ చేసేసి జేఏసీ అదే తిరుగుతూ ఉంటారు ఇక. కంప్లీట్గా. ఇప్పుడు ఇంతకు ముందే మేము ఆల్రెడీ కొన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేసామండి. దాని కోవిడ్ నామ్స్ వలన, అప్పుడు నీ ఎలక్షన్స్ వీటి వలన అవి కొంచెం కట్ అవటం జరిగింది. ఇప్పుడు ఇక మళ్ళీ ఏదైతే మళ్ళీ రీస్టార్ట్ చేసి జనవరి నుంచి ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అక్కడ జేఏసీలను ఏర్పాటు చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అర్థమైంది. ఇక కంటిన్యూ చేద్దాము. ఇట్స్ ద నీడ్ అండ్ నెసెసిటీ ఆఫ్ అవర్ స్టేట్. మీలాంటి వారి అందరి సహకారం కూడా తీసుకుంటాం. ప్రైమ్ మినిస్టర్ మోదీ కదా అక్కడ శంకుస్థాపన చేసింది. ఒకసారి వెళ్ళి కలవచ్చుగా అయింది కూడా. సార్, మేము యాక్చువల్గా ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన, అంటే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మోడీ గారిని ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చి ఆ రోజు ఢిల్లీ ఎలక్షన్స్ వలన మాకు మిస్ అయింది. నెక్స్ట్ మేము సిన్సియర్లీ ట్రై చేస్తున్నామండి. ఆఫ్ లేట్ బీజేపీ కొంచెం స్పష్టతలోకి వచ్చింది. ఖచ్చితంగా కలుస్తామండి. చాలామంది సెంట్రల్ మినిస్టర్స్ని కలిసాము, నడ్డా గారిని కలిసాము. వాళ్ళు ఇక్కడ మంత్రులు ఎంత, అక్కడ మంత్రులు ఎంత కానీ పెద్ద తేడా ఉండదు. డెఫినెట్గా సార్, ఐదర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ హోమ్ మినిస్టర్ డెఫినెట్గా కలుస్తామండి వారిని. ఆర్ఎస్ఎస్ చీఫ్ని మాత్రం కలిసాము. వాళ్ళకి మా రిప్రజెంటేషన్ అంతా ఇచ్చాము. అతను కూడా పాజిటివ్ కామెంట్స్ రాసి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పంపించారు. మాకు తెలుసు అది కూడా. అది ఒకటి. అట్లానే నాట్ ఓన్లీ గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వాన్నే కాకుండా ఆల్ పొలిటికల్గా ఏదైతే పార్టీ స్ట్రాంగ్ ఉందో ఇది మాకు జరిగింది. రేపు ఏదైనా సరే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయినా కొన్ని ఫ్రంట్ లాగా ఏర్పడి ఢిల్లీలోనే రాజధాని ఎందుకు ఉండాలి? 5 రాజధానులు పెట్టుకోవచ్చుగా ఇంత పెద్ద విశాలమైన భారతదేశంలో అనే స్లోగన్ తెచ్చారనుకోండి. అలానే 35,000 ఎకరాలు ఇచ్చిన మాకే ఇంత నష్టం చేశారు, ఏది రోడ్డును పడేశారు. దీన్ని తీసుకొని దేశంలో ఉన్న ప్రజలు ఎవడైనా సరే గవర్నమెంట్ పూలింగ్కి వెళ్తే 1 ఎకరం ఇస్తారా? నిన్న సుధాకర్ గారు ఈ హిమ్సెల్ఫ్ కోటెడ్ దట్ స్టేట్మెంట్. హీ రిక్వెస్టెడ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీఎం, ప్లీజ్ గివ్ ల్యాండ్ టు ది. అది అదేంటున్నా, అంటే ఇది ఒక ఐసోలేటెడ్ సమస్య కాదు యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ. ఇది మొత్తం దేశం మొత్తంలో ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరకకపోతే కరెక్ట్ ఇక భవిష్యత్తులో ఏ రైతు ఎవరికి భూమి ఇవ్వరు. ప్రభుత్వానికి రైతాంగానికి మధ్య ఒక ఉండాల్సిన విశ్వాసం పోతుంది. అది ఎవరికి మంచిది కాదు. అది న్యాయస్థానం పరిధిలో ఉంది కనుక వాళ్ళు చూసుకుంటారు. అవునండి, అవును. సో ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు వరకు పట్టుదలగా అంత సమైక్యంగా ఉన్నారు. మీలో ఏదైనా చీలికలు పీలికలు తీసుకురావడానికి ఏమన్నా ప్రభుత్వం ప్రయత్నం చేసి మరి ఎందుకు మనం మాట్లాడుకుందాం పదండి అట్లా అంటే అట్లాంటి ప్రయత్నాలు చేశారా? అది ఇక ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇంక మామూలుగా అయిపోయింది. ఇంకా ఆ పోయేవాళ్ళు వెళ్ళిపోయారు సార్. కొంతమంది వెళ్ళిపోయారు. భయమో లేకపోతే ఇంకోటి బూచో ఏదో ఒకటి ఏముంది, బాగా ఒక 100-200 ఇస్తూ ఉంటారు. ఏదైనా ఏముంది సార్, పర్లేదా? అది కాదు సార్. ఇప్పుడు ఒకటండి, నేను ఒకటే అడుగుతున్నానండి, నన్ను అడిగితే నేను సమాధానం చెప్తున్నా సార్. చెప్పండి. ఇప్పుడు 100 కోట్లు 150 కోట్లు ఉన్నోళ్ళు మీ బజార్లోనే బోల్డ్ మంది ఉంటారు. ఒక ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, డబ్బున్నోడు కావచ్చు, లేకపోతే 10 ఎకరాలు ఉన్నోడు ఉంటారు. కానీ శివారెడ్డి ప్రపంచంలో తెలుగు వాడు అందరికీ తెలుసు. 100 కోట్లు ఉన్నాడు ఎవరికి తెలుసు అండి? తెలీదు. అది ఇప్పుడు ఇందాక మేము అందరం చెప్పినట్టు అది మేము కోరుకుంటున్నాం. ఓకే, మేము ఖచ్చితంగా దీనికోసమే. శివారెడ్డి అయినా, తిరుపతిరావు అయినా, సుధాకర్ అయినా, శైలజ అయినా 100 కాదు 1000 కోట్లు ఇచ్చినా అమ్ముడు పోరు. ఇది నిజంగా ఇది ఒక అవకాశం అండి, మంచి అవకాశం భగవంతుడు కల్పించాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆయన తీసుకున్న దుర్మార్గం నిర్ణయం ద్వారా. కాబట్టి దీంట్లో ఎవడు అమ్ముడు పోయేవాడు లేడు, ఎవడు కొనగలిగిన వాడు లేడు. అది జరగదండి, ఈ జన్మకి జరగదు ఎవరికి. గుడ్. సో ఆల్ ది బెస్ట్. మీ పోరాటం సక్సెస్ అవ్వాలని, మీ కోరిక కూడా సిద్ధించాలని కోరుకుంటూ అమరావతికి పూర్వ వైభవం లేకపోతే ఆశించిన వైభవం దక్కుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పనిసరిగా దక్కుతుందండి.